ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. నమః శ్రీ శంకరానంద గురుపాదాంబుజన్మనే సవిలాస మహామోహ గ్రాహగ్రాసైకకర్మణి. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. యదభావి న తద్భావి భావి చేన్న తదన్యథా ఇతి చింతా విషగ్నోయం బోధో భ్రమ నివర్తకః. యత్ అభావి ప్రారబ్ధానుసారేణ యత్ అభావి తత్ న భావి. ఏదైతే జరగదో అంటే మన ప్రారబ్ధానుసారం ఏదైతే జరగదో, ఎన్నో జరుగుతున్నాయి, జరిగేవి జరిగిపోతూ ఉన్నాయి. ఏదైతే మన ప్రారబ్ధం లేదో, మన ప్రారబ్ధంలో ఏదైతే లేకుండా ఉందో అది జరగదు అని. కనుక ఏదైనా జరగాలి అని అంటే అది మన ప్రారబ్ధంలో ఉండేదే జరుగుతుంది, కానీ మన ప్రారబ్ధంలో లేని దానికి భిన్నంగా జరిగేందుకు అవకాశం లేదు. కనుక యత్ అభావి ప్రారబ్ధానుసారేణ ప్రారబ్ధ కర్మణ. కాబట్టి మన ప్రారబ్ధాన్ని అనుసరించి ఏదైతే జరగదో తత్ నా భావి, అది జరగనే జరగదు. నెక్స్ట్ భావి చేత్ నా తద్ అన్యథ. భావి చేత్ ఒకవేళ జరిగిందంటే తద్ అన్యథ, తత్ దానికంటే అన్యథ మరో విధంగా నా చేత్ నా భావి చేత్ నా తత్ అన్యథ దానికంటే అన్యంగా మరొకటి జరగదు. అంటే జరగవలసి ఏదైతే జరగదో, మన ప్రారంభంలో ఏదైతే లేదో అది జరగదు. ఫస్ట్ పాయింట్. ఏదైతే జరగవలసి ఉందో మన ప్రారంధానుసారం అది జరగకుండా పోయే ప్రశ్న లేదు. మరో విధంగా జరగాలి అని మనం భావించినా కూడాను అది జరగదు. అశాస్త్రీయమైనటువంటి విషయం. కాబట్టి ఒక్కసారి మన జీవితాన్ని చూసుకుంటే ఈ జీవితంలో వచ్చేటువంటి కష్టసుఖాలు, సుఖదుఖాలు, ఈ బాధలు, వ్యసనాలు, ఇవన్నిటికీ కారణం ఏదో మన ఊహలే ప్రధానంగా ఉన్నాయా అని అనిపిస్తుంది. అంటే మనం ఎక్కడైతే ఉండాలో అక్కడే మనం ఉన్నాం. ఏదైతే మనం చేయాలో అదే మనం చేస్తూ ఉన్నాం. కానీ మన ఊహలు దీనికి అనుగుణంగా లేవు. నేను ఇక్కడ ఉండదగిన వాడిని కానేమో,
నేను మరొక చోట ఉండవలసినటువంటి వాడినేమో, నేను ఈ పని ఇంకా తప్పనిసరి చేస్తూ ఉన్నా, కానీ నేను చేయదగిన పని వేరేదేమో, ఇంతకన్నా గొప్పదేమో. కాబట్టి తాను ఉన్నటువంటి చోట సుఖపడలేక మరొక చోట ఉంటే సుఖపడగలనేమో అని ఆశించడం, తను ఏది చేస్తున్నాడో దాంట్లో తృప్తి చెందలేక మరొక కార్యాన్ని కనుక చేసినట్లయితే తృప్తి చెందగలనేమో అని సంకల్పించడం, ఇవన్నీ భ్రమస్వరూపాలు, భ్రాంతి స్వరూపాలు. అంటే సత్యం తెలియకపోవడం వల్ల తన మనసులో ఉండే కపోల కల్పితాలే కానీ వాటికి వాస్తవాలకి సంబంధం లేనే లేదు. ఎందుకంటే మనం ఉండవలసిన చోటే ఉంటాం, చేయదగిందే చేస్తాం. మీకు అర్థం కావడానికి చెప్తున్నా. చెట్టే ఎక్కలేడు ఒక మనిషి, అతడు ఎవరెస్ట్ ఎక్కుతాడంటే నమ్ముతారు ఎవరన్నా? ఒకరి విషయం అనవసరం, మంత్రి తీసుకోండి. చిన్నప్పుడు నేను కూడా చెట్టు ఎక్కలేను. ఎవరైనా చెట్టు ఎక్కుతూ ఉంటే అది చాలా పెద్ద బృహత్కార్యంగా కనిపించేది నాకు. నా ఫ్రెండ్స్ ఎక్కుతూ ఉండే వాళ్ళు చకచక ఎక్కిపోయేవాళ్ళు. కాబట్టి అప్పుడు చెట్టే ఎక్కలేకపోయాం. ఇప్పుడు మెట్లు ఎక్కలేకపోతున్నాం. దశలు దశలు, జీవితంలో దశలు. వీటినన్నిటినీ అంగీకరించడంలో అంటే మన ప్రారంభంలో లేదు. అది మీకు చాలా చిన్న విషయంగా కనిపించవచ్చు, అర్థం కానప్పుడు నవ్వు రావచ్చు. కానీ ఎప్పుడైతే చెట్టు ఎక్కలేమని అన్నాం చూసారా, అంటే ఆ దశలో చెట్టు ఎక్కలేకపోవడం నిజమే కదా చిన్నపిల్లవాడు ఉండేటప్పుడు. మరి ఆ చిన్నపిల్లలే కదా ఎవరెస్ట్ ఎక్కింది ఈరోజు, అడిగిసే. కాబట్టి మన ప్రారంభంలో, అంటే స్వామీజీ ప్రారంభంలో చెట్టు ఎక్కే పరిస్థితి లేదు కనుక, గోడెక్కే పరిస్థితి లేదు కనుక, అర్థమవుతుంది. చెట్టు ఎక్కే పరిస్థితి లేదు కనుక దిగే పరిస్థితి లేదు, గోడెక్కే పరిస్థితి లేదు కనుక దూకే పరిస్థితి లేదు. అండర్స్టాండ్? అట్లాగే వాళ్ళ ప్రారంభంలో ఉంది అది. లేకపోతే అంత చిన్న బిడ్డ అయింది. ఎక్కడ టెన్సింగ్, ఎక్కడ హేలరీ, ఎటువంటి చరిత్ర అది. అటువంటిది వీళ్ళు తిరగ రాసేస్తున్నారండి చిన్న చిన్న పిల్లలు. మన కళ్ళ ముందు కూర్చొని మన ఎగ్నిమెంట్ ఉన్న వాళ్ళు ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది. ఎదురా ఇది ఆశ్చర్యం కాదు, అది వాస్తవం. ఇట్ ఈస్ ఎ రియాలిటీ. దాన్ని అంగీకరించడానికి ఒక పెద్ద మనసు, అవగాహన కావాలి. కాబట్టి ఆ ప్రారంభంలో కనుక లేకపోతే అంత చిన్న పిల్లలు ఎవరెస్ట్ ఎక్కే ప్రశ్నే లేదు. పెద్ద పెద్ద వయసు వచ్చి పనికి రాకుండా పడి ఉన్నారు జనం, ఏది అర్థం కాక. అటువంటి పరిస్థితుల్లో ఎవరెస్ట్ ఎక్కడం అనేటువంటిది చిన్న విషయం కాదు, ఎంతో శ్రమతో కూడింది. అటువంటి సాహసోపేతమైనటువంటి చర్య చిన్న బిడ్డలు చేస్తారని మనం ఊహించలేము. అది జరిగినప్పుడు సాధారణంగా ఇది జరిగే అవకాశం ఉందా? నో. మరి ఎందుకు జరిగింది? అది భావిచేత్ నా తదన్యథ. ఎప్పుడైతే ఆ విధంగా జరగాలి అని ఉందో అలా జరగకుండా పోయే అవకాశమే లేదు. అయ్యో నా జీవితంలో కూడా జరిగితే బాగుండే అని నేను అనుకోవచ్చు. నా ఊహలకి వాస్తవాలకి సంబంధం లేదు. సో ఏదైతే మనం జరగదో, మన ప్రారంభంలో లేదో అది జరగనే జరగదు. ఏదైతే జరగవలసి ఉందో అది మరో విధంగా జరగదు. తద్ అన్యథ నా భావిచేత్. అది జరగవలసిందే అయితే జరగకుండా పోదు. కొన్ని అంటే ఇట్లా చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. అందుకని కొద్దిగా 2 మెట్లు దిగి చెప్తున్నాయి. చక్కగా కష్టపడి చదివి ఎగ్జామినేషన్ హాల్లోకి పోయి రాయాలని పోయినప్పుడు, ఎందుకంటే జీవితాన్ని పక్కన పెట్టి వేదాంతాన్ని అర్థం చేసుకోవడం అనేది ఒక ఫూల్ చేస్తాడు తప్ప, మూఢ, ఆచార్య వారు చెప్పినట్టు ఒక మూఢుడు చేస్తాడే కానీ వాస్తవంలో నుంచే వేదాంతం, జీవితంలో నుంచే వేదాంతం. జీవితాన్ని సక్రమంగా అర్థం చేసుకోగలిగినవాడు వేదాంతాన్ని అర్థం చేసుకుంటాడు. జీవితమే అర్థం కాని వాడికి ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నాడు అనుకోండి, వేదాంతంలో కూడా కన్ఫ్యూజ్ అవుతాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. కష్టపడి చదివి సంవత్సరం రోజులు పరీక్ష రాయాలి అని పోతే 2 నిమిషాలు లేట్ అయిందని చెప్పేసి బయట నిలబెట్టినప్పుడు ఆ బిడ్డని ఎంత బోరుని ఏడ్చినా మనం విట్నెస్ చేసిన నిన్న మొన్న కదా, ఎందుకు ఇలా జరిగింది అని తల బాదుకున్నా. ఏంటి జరిగేది అంటున్నాను నేను. తప్పదు, మళ్ళీ నెక్స్ట్ సిట్టింగ్కి రావాల్సిందే, నెక్స్ట్ డే వచ్చి కూర్చొని రాయాల్సిందే కదా. అది సెప్టెంబర్లో లేకపోతే మార్చో నాకు తెలియదు, కానీ ఇప్పుడుండే రూల్స్ ప్రకారం రాయాల్సిందేనా లేదా? రాయాలి. ఇప్పుడు అనుకోవచ్చు ఆ బిడ్డ, నేను అటు రాకుండా, తండ్రి అనుకోవచ్చు నేను అటు తీసుకొని రాకుండా నా బిడ్డని ఇటుగానే తీసుకొని వచ్చి ఉంటే
రీచ్ అయిపోయింటాం. నా బిడ్డ రాసి ఉండేది, అయ్యో నా బిడ్డ ఇంత కష్టపడి రాత్రి బౌళ్ళు చదివి ఇంత దుఃఖాన్ని అనుభవిస్తూ ఉందే అని ఆ తండ్రి అనుకుంటే అతనికి దానివల్ల దుఃఖమా సుఖమా? దుఃఖం సన్నివేశం కల్పించిందే, సంకల్పం కల్పించిందే? సంకల్పమే. ఎందుకో తెలుసా? సపోజ్ నాకే బెడ్ ఉంటే నేను ఫీల్ కాను, అర్థం కదా? ఎందుకో తెలుసా? అరే జరగవలసింది అది జరిగింది ఇక్కడ కాబట్టి 2 నిమిషాల ముందు వెళ్ళామేమో, అటు పోయి ఉంటే 10 నిమిషాల తర్వాత వచ్చి ఉంటుమేమో. ఇక్కడ కేవలం ఒక ఆటో అడ్డం ఉండింది, అక్కడ ట్రక్ ఉండేమో. నీకు తెలుసా ఏంది ఎక్కడ ఏమేమి జరుగుతున్నాయి? అల్పజ్ఞులం, బాగా అర్థం చేసుకోండి ఇది. అందువల్ల ఆ వైపు నుంచి వచ్చుంటే బాగుండు, ఆ రూట్లో వచ్చుంటే బాగుండేది. నా ఎందువల్ల? భావిచేత్. ఎప్పుడైతే నువ్వు ఈ రూట్లో వచ్చావో తదన్యదా అన్న, ఇంకొక రూట్లో వచ్చే ప్రశ్నే లేదు. ఒకవేళ ఆ రూట్లో వచ్చే ప్రశ్నే కనుక ఉండుంటే నువ్వు ఇట్లా వచ్చిండేదాన్ని కాదు. సింపుల్ రీజన్. అంటే ధనంతో జనంతో పరిష్కరించుకోలేనటువంటి అపరిష్కృతమైనటువంటి సమస్యలు బుద్ధి కనుకుంటే క్షణంలో పరిష్కరింపబడతాయి. అంతే, ఎవ్వరు అవసరం లేదు. దిస్ ఈజ్ ది ట్రూత్. ట్రూత్ని ట్రూత్గా అండర్స్టాండ్ చేసుకోవాలి, సత్యాన్ని సత్యంగా అర్థం చేసుకోవాలి. తేలిక పడిపోతుంది మనసు. కానీ ఈ బిడ్డ కన్నా లేటుగా బయలుదేరిన వాళ్ళు మధ్యలో వాళ్ళని క్రాస్ చేసి వీళ్ళు వచ్చారు, ఇక్కడ లేట్ అయ్యారు. అయితే వాళ్ళు కూడా రాలేదనుకున్నారు, కానీ వాళ్ళు లోపల రాస్తున్నాడు. అంటే ఎక్కడో ఒక చోట వాళ్ళు టర్న్ తీసుకున్నారు, వేరే రూట్లో వచ్చారు. ఆ ఆలోచన వాళ్ళకి ఎందుకు వచ్చిందో వాళ్ళు సమయానికి రీచ్ అయ్యారు. సరేనా? బాగా చదివిన బిడ్డ బయట ఉంది, నేను రాయలేకపోయినా ఫీల్ అవుతా ఉంది. వీడు లోపలికి వచ్చేసాడు. ఈయన అప్పర్ స్టోరీ టు లెట్టు ఎవరో లోపలికి వచ్చినాడు. వాడికి మంచినీళ్ళు అందించడానికి ప్యూన్ వచ్చేసి వాడు ఇచ్చేసిపోయాడు ఇవ్వాల్సింది కదా. బాగా అనుభవంలో ఉన్నట్టుంది అందరూ. కాదు, దాన్ని వీడు మెల్లగా అన్ఫోల్డ్ చేసి పెట్టుకొని మాస్టర్కి తెలియకుండా చాలా సీరియస్గా ఆలోచించినట్టుగా, దానికి చాలా పద్ధతులు ఉంటాయిలే, ఆ పద్ధతుల ప్రకారం వాడు ఓపెన్ చేసి పెట్టుకొని ఈ కాగితాల కింద పెట్టుకొని రాస్తూ ఉన్నాడు. అంటే సెకండ్ క్వశ్చన్కి థర్డ్ క్వశ్చన్కి ఫుల్ ఆన్సర్ ఉంది. అదో ప్యాసేజ్ ఇదో ప్యాసేజ్. వీడు రాసుకుంటూ పోయాడు, చాలా ఆనందంగా ఉన్నాడు. ఎందుకంటే ఈ 2 క్వశ్చన్స్తో పాస్ అయిపోతాడు రాస్తే. వీడు రాసుకుంటూ పోతున్నాడు, అంతా అయిపోయింది, చాలా ఆనందంగా బయటకు వచ్చాడు. వీడు కూడా నెక్స్ట్ సిట్టింగే మళ్ళీ. ఇదేం చెప్తారు మీరు? అమ్మాయి లోపలికి వెళ్ళలేకపోయింది, ఏడుస్తూ ఉంది. వీడు వెళ్ళిపోయాడు, పైగా మెటీరియల్ అందింది, అందవలసిన మెటీరియల్ శుభ్రంగా అందింది, దాంట్లో ఏం దోషం లేదు. ఫెయిల్ అయ్యాడు వీడు. ఎందుకు ఫెయిల్ అయ్యాడు తెలుసా? సింపుల్ రీజన్. 2వ క్వశ్చన్కి 3వది వేసాడు నంబరు, 3వ దానికి 2వది వేసాడు. సార్ ఆన్సర్ ఈజ్ కరెక్ట్, నంబరింగ్ ఈజ్ రాంగ్. ఏం చేయాలి? ఇప్పుడు వీడు అనుకుంటాడు అంత బాగా రాశాను. నిజమే, వాడు బాగా రాయిపోతే ఇంకోటి రాస్తాడా? ఉన్నట్టుగా కొట్టేశాడు కదా కాపీ. రాశాడు బాగానే, కానీ వచ్చిన బాధ అంతా ఏంటంటే 2కి 3 వేసాడు, 3కి 2 వేసాడు. జవాబులు కరెక్టే, ఫెయిల్ అయిపోయాడు. ఇప్పుడు వాడు అనుకుంటాడు ఎందుకు జరిగిందా ఇది రే, అది జరగకూడదు అయితే జరగదురా. ఫస్ట్ సెంటెన్స్ వాడికి ఆన్సర్, యద్ అభావి నతద్భావి. యత్ అభావి, అది జరగకూడదు అయితే తత్ నా భావి, జరగదరా. ఇదొక్కటి కనుక ఆ పిల్లవాడికి సెటిల్ అయిపోతే, సో మనం ఎంత మేనేజ్ చేసుకొని వచ్చినా, ఎంతమందిని బయట పెట్టుకున్నా, వాళ్ళని పంపించమని చెప్పినా వాళ్ళు కరెక్ట్గా, ఎంత శ్రమదే. లోపల ఏమొచ్చిందో క్వశ్చన్ తెలుసుకోవాలి బయటోడు. దానికి మెసెంజర్ వేరే, మళ్ళీ కొరియర్ సర్వీస్, మళ్ళీ అక్కడ వాడిచ్చింది మళ్ళీ వీడికి అందాల, ఈ కొరియర్ సర్వీస్ వేరే. ఎంత వ్యవహారం. ఇంత జరిగి జస్ట్ నంబరింగ్లో వాడు ఫాల్ట్ చేసేయడం వల్ల ఇదైపోతే, ఇది జరగకూడదు. ఎందుకు జరగకూడదైతే యద్ అభావి తత్ నభావి, అది వాడికి ఆన్సర్. అమ్మాయి ఏడవకే, ఎందుకని? భావిచేత్ ఇలా జరిగింది అంటే ఇంకొక విధంగా జరిగేందుకు అవకాశం లేదని ఆయన. ఒకవేళ నువ్వు పోయినా కూడా ఎట్లా లేదో లోపల నువ్వు ఇంకో సిట్టింగ్ రాయాలి.
అది నీ ప్రారంధంలో ఉంది. అండర్స్టాండ్? నీ ప్రారంధంలో అది ఉంది, నువ్వు తప్పుకోలేవు. ముందు పోయినాడు ఏమైనాడు చూడు బ్రదర్, నీతో మళ్ళీ రెడీగా ఉన్నాడు ఈసారి రాయడానికి. ఈసారి కొద్ది అర్లీగా ఇద్దరు పోతురు కానీ. అందువల్ల ఏదైతే జరుగుతుందో ప్రారంధానుసారం దాన్ని ఆపలేము, ఏదైతే జరగదో దాన్ని ముందుకు నెట్టలేము. ప్లీజ్. ఇది చింతా విషఘ్నోయం బోధో భ్రమ నివర్తక. ఎక్సలెంట్. ఇది ఈ విధంగా చింతా విషఘ్న అయం బోధ, అయం బోధ, అయం బోధ, దిస్ నాలెడ్జ్, బోధ నాలెడ్జ్, జ్ఞానం, అయం బోధ ఈ జ్ఞానం. ఇప్పుడు ఈ రెండు ఏదైతే చూచామో ఈ విధమైనటువంటి జ్ఞానం చింతా విషఘ్న, చింతా విషఘ్న, దుఃఖానికి, దుఃఖం అనే విషానికి విరుగుడు లాంటిది. చింతా విషఘ్న, దుఃఖం అనేటువంటి విషానికి విరుగుడు లాంటిది. అయం బోధ, ఇటు అటు తీసుకోవాలా, దేహడి దీప న్యాయం. చింతా విషఘ్న అయం బోధ, అయం బోధ బ్రహ్మ నివర్తక. అట్లా అయం బోధ ఇటు తీసుకోవాలి, అటు తీసుకోవాలి. కాబట్టి దుఃఖాన్ని, దుఃఖం అనేటువంటి విషయానికి విరుగుడది ఈ ఆలోచన అనేటువంటిది భ్రమ నివర్తక. కాబట్టి భ్రమ అంటే ఏంటి? ఉన్నదాన్ని చూడడం జ్ఞానమైతే లేనిదాన్ని చూడడం భ్రమ. ఈ లేనిదాన్ని చూసేటువంటి ఈ భ్రమ ఏదైతే ఉందో నివర్తక, దాన్ని నివారిస్తూ పోతూ ఉంది. కాబట్టి భ్రమ ఉన్నప్పుడు సర్వ దుఃఖాలకి కారణమవుతూ ఉంది కనుక అటువంటి భ్రమని ఏ విధంగా తొలగించుకోవాలి? భ్రమే గనక లేనిది కలిగింది గనక లేనిదాన్ని లేనట్టుగానే గుర్తించాలి. అలా గుర్తించడం అనేటువంటిదే జ్ఞానం. కాబట్టి అయం బోధ చింతా విషఘ్న భ్రమ నివర్తక. క్లియర్? ఇప్పుడు ఒక చిన్న డౌట్. నిజమే స్వామీజీ, ప్రారంధం అనేది అందరికీ సమానమే కదా. జ్ఞానికి ప్రారంధం, అజ్ఞానికి ప్రారంధం. జ్ఞాని ప్రారంధం జ్ఞానిది, అజ్ఞాని ప్రారంధం అజ్ఞానిది. ఎవరి ప్రారంధం వాళ్ళది. కాబట్టి దీంట్లో జ్ఞాని అజ్ఞాని అనే ప్రశ్న లేదు. ప్రారంధాన్ని అనుభవించడమే ప్రధానమైన విషయం. అర్థం చేసుకోండి. పూర్వపక్షం. అలాంటప్పుడు ఇద్దరికీ భోగం అంటే భోగానుభవం ఒకే విధంగా ఉంది కదా. మరి ఇక్కడ ప్రారంధాన్ని అనుభవిస్తూ మీరు చెప్పినట్టుగా భ్రాంతిలో ఉండేటువంటి వాడు, చింతలో ఉండేటువంటి వాడు ఈ దుఃఖాన్ని ఇంతగా అనుభవిస్తూ ఉన్నాడు. జ్ఞాని అనుభవించడం లేదు, కానీ ప్రారంధాన్ని అనుభవిస్తూ ఉన్నాడు, దుఃఖాన్ని అనుభవించడం లేదు. ఏంటి డిఫరెన్స్? ఇద్దరికి ప్రారంధం ఉంది, ఇద్దరు అనుభవిస్తున్నారు. ఆయన చాలా సీరియస్ మ్యాటర్. ఇప్పుడు వీడి ప్రారంధంలో నష్టం రావాలని ఉంది, జ్ఞాని ప్రారంధంలో నష్టం రావాలని ఉంది. ఇద్దరు వ్యాపారాలు చేసుకుంటూ ఉండారు. వీడికో 10 లక్షలు నష్టం వచ్చింది, అతనికో 10 లక్షలు నష్టం వచ్చింది. అతను మాత్రం ప్రశాంతంగా ఉన్నాడు, వీడు మాత్రం ఏడుస్తున్నాడు. అది పాయింట్. అర్థమైందా? కాబట్టి ప్రారంధం, ప్రారంధ భోగం, భోగానుభవం, ఎక్స్పీరియన్స్ ఆఫ్ ప్రారంధ ఇద్దరికి ఒకే విధంగా ఉండినా ఒకడు దుఃఖపడ్డానికి, ఒకడు చాలా ప్రశాంతంగా ఉండడానికి రీజన్ ఏంటి? ఈ రెంటి మధ్య డిఫరెన్స్ ఎక్కడుంది అనేది ప్రశ్న. సమాధానం సమేపి భోగే వ్యసనం భ్రాంతో గచ్చేన్న బుద్ధవాన్ అశక్యార్థస్య సంకల్పాత్ భ్రాంతస్య వ్యసనం బహు. సమేపి భోగః ఆర్ భోగే, పర్లేదు, భోగే సమేపి, భోగే సమః అపి. భోగానుభవం ఇద్దరికి ఒకటే అయినప్పటికీ కూడాను, అపి కూడా, భోగే సమేపి, భోగే భోగానుభవము, సమః అపి జ్ఞానికి అజ్ఞానికి ఇద్దరికి సమానం అయినప్పటికీ కూడాను వ్యసనం భ్రాంతో గచ్చేన్న బుద్ధవాన్. చూడాలి సంధి. భ్రాంత, సెకండ్ లైన్, భ్రాంతో, భ్రాంత అంటే భ్రాంతిలో ఉండేటువంటి వాడు, భ్రాంతస్య, అది భ్రాంత వ్యసనం గచ్చేత్.
అన్వయం ఇంపార్టెంట్ శ్లోకంలో. సమేపి భోగే, భోగే భోగం యొక్క అనుభవము సమహ అపి ఇద్దరికి సమానమైనప్పటికి కూడాను, జ్ఞానికి అజ్ఞానికి. భ్రాంత అజ్ఞాని, భ్రాంతిలో ఉండేవాడు. వ్యసనం గచ్చేత్ దుఃఖం ప్రాప్నోతి. వ్రజేత్, గచ్చేత్, వ్రజేత్. దుఃఖాన్ని పొందుతూ ఉండాడు. ఇద్దరికి భోగం సమానమే అయినా భ్రాంతిలో ఉండేటువంటి వాడు వ్యసనం గచ్చేత్. న బుద్ధవాన్, బుద్ధవాన్ జ్ఞానవాన్, బుద్ధిమాన్ ఇది. నా బుద్ధిమాన్ నా జ్ఞానవాన్. జ్ఞానంలో ఉండేటువంటి మాత్రం దుఃఖాన్ని పొందడం లేదు. నా అంతే. నా అంటే భ్రాంత వ్యసనం గచ్చేత్ అన్నాడు కదా. బుద్ధిమాన్ వ్యసనం నా గచ్చేత్, అంతే, సింపుల్. కాబట్టి ఇద్దరికీ భోగానుభవం ఒకే విధంగా ఉండిన జ్ఞానికి అజ్ఞానికి కూడాను భ్రాంతిలో ఉండేటువంటి అజ్ఞాని దుఃఖాన్ని పొందుతూ ఉండాడు. క్లియరా? అట్లాగే బుద్ధిమంతుడు ఎవడైతే ఉన్నాడో బుద్ధిమాన్ నా పొందడం లేదు. ఎందుకని? ఇతను పొందడం లేదు, అతను పొందుతున్నాడు. ఇతను పొందడానికి గల కారణం ఏంటి? అతను పొందకుండా ప్రశాంతంగా ఉండడానికి గల కారణం ఏంటనేది మనకు అర్థం కావాలి. అశక్యార్థస్య సంకల్పాత్. అశక్యార్థస్య, ప్లీజ్, అశక్యార్థస్య, శక్యార్థస్య అశక్యార్థస్య. శక్యార్థస్య అంటే మనం చేయగలిగింది, శక్యమయ్యింది, సాధించదగింది. శక్యార్థస్య సంకల్ప అంటే చేయదగిన పనిని ఆచరించడం, ఆలోచించడం. సంకల్ప. ఇప్పుడు సంకల్పాలు కదులుతూ ఉంటాయి, మామూలుగా కూడా మనకు తెలుస్తుంది. ఈ సంకల్పాల్లో ఏదైతే మనం చేయదగిందో, ఏది మనం చేయగలమో దాన్ని ఆలోచిస్తూ పోతారు. కొందరు చక్కగా చేసుకుంటూ పోతారు. కొందరు సాధ్యం కాని దాన్ని కూడా, అశక్యమైనటువంటి దాని గురించి ఆలోచిస్తారు. ఎప్పుడైతే అశక్యము అని అంటున్నామో అది సాధించడానికి వీలు లేనిటువంటిది అని అర్థం. ఒక కొండ నా తల మీద పెట్టుకొని పోతాను అన్నాడు అనుకోండి, అది సాధ్యమైనటువంటి పని కాదు. సో అశక్యార్థస్య సంకల్పాత్, సాధ్యం కానిటువంటి దాని గురించి ఆలోచించడం చేత భ్రాంతస్య, అది ఎవడైతే అజ్ఞానంలో ఉన్నాడో, భ్రాంతిలో ఉన్నాడో, భ్రాంతస్య వ్యసనం బహు, దుఃఖం బహు. అది అర్థమవుతుంది? ప్లీజ్. సాధ్యం కాని విషయాల్ని ఆలోచించడం వల్ల వాడికి దుఃఖం ఎక్కువగా ఉంది. కాబట్టి భోగము, భోగానుభవం జ్ఞానికి అజ్ఞానికి ఇద్దరికి సమానమే అయినప్పటికీ కూడాను ఇద్దరిలో డిఫరెన్స్ ఏంటంటే భ్రాంతి ఉండడం, భ్రాంతి లేకపోవడం. భ్రాంతి లేకపోవడం చేత సుఖంగా ఉంటే, భ్రాంతి ఉండడం చేత వ్యసనం బహు, ఎక్కువ దుఃఖాన్ని పొందుతూ ఉన్నాడు. దుఃఖం దర్శయతి, అవివేకినః దుఃఖం దర్శయతి, దుఃఖాన్ని పొందుతూ ఉన్నాడు. సరే స్వామీజీ, అశక్యార్థస్య సంకల్పాత్ అంటే ఏంటి అసలు ఇది? చూడండి తమాషా. ఏదైతే సాధ్యం కాదో ఆ సాధ్యం కానిటువంటి ఆలోచనలు చేసేటువంటిది అశక్యార్థస్య సంకల్పం. చేసేవాడెవడు? భ్రాంత. భ్రాంత అంటే వీడు ముందే ఈ ఆలోచనలు చేయడానికి ముందే వీడు భ్రాంతిలో ఉన్నాడు. అదేనా భ్రాంత అంటే? వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ ఆలోచనలు చేస్తున్నాడే వాడెవడు? జ్ఞానే అజ్ఞానే? అజ్ఞాని కదా. అజ్ఞానంలో ఉండే ఆలోచనలు చేస్తున్నాడా? ఆలోచనలు చేసి అజ్ఞానంలో పడ్డాడా? ముందే ఉంది కదా, ముందే ఉంది. వడ్డించిన విస్తారు అజ్ఞానం. కాబట్టి అజ్ఞానంలో ఉండి ఈ ఆలోచనలు చేస్తూ ఉన్నాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. వాడు ఏ విషయంలో అజ్ఞానంలో ఉన్నాడు? భ్రాంతి ఉంది వాడికి, భ్రాంతిలో పడి ఉన్నాడు. భ్రాంతిలో పడి ఉన్నాడు కనుక వాడి ఆలోచనలన్నీ భ్రాంతిమయంగా ఉన్నాయి. ఏ విషయంలో? స్వవిషయే. ఓహో, వాడి విషయంలోనే వాడికి భ్రాంతి, భ్రమ. వాడెవడో వాడికి తెలుసా? తెలియదు. పో, ఇంకేం తెలుసుకుంటావు ఇతరుల గురించి? స్వవిషయే భ్రాంత, నంబర్ 1. నంబర్ 2, వీడే కదా ప్రపంచాన్ని అర్థం చేసుకోవాలి. ఇక
జగద్విషయే భ్రాంత, స్వవిషయే భ్రాంత, జగద్విషయే భ్రాంత. వాడిని గురించినటువంటి పరిపూర్ణమైనటువంటి జ్ఞానం వాడికి లేదు, వివేకం లేదు. నువ్వెవరంటే నేను దేహం అంటాడు, ఒకసారి దేహం అంటాడు, ఒకసారి మనసు అంటాడు, ఒకసారి ఇంద్రియాలు అంటాడు, ఒకసారి ఇంకొకటి అంటాడు, ప్రాణం అంటాడు, రకరకాలుగా మాట్లాడుతూ పోతున్నాడు. వాడి అడ్రస్ వాడికే తెలియలేదు. అంటే వాడి విషయంలోనే వాడు కన్ఫ్యూజ్ అయి ఉన్నాడు. అండర్స్టాండ్? ఇఫ్ వీఆర్ కన్ఫ్యూజ్డ్ about our own nature or about our own self, then the inquiry, any inquiry on our part, any inquiry, నువ్వు ఏదైనా ఆలోచించు, when we are confused, please understand, when we are confused about our nature of the self, then any inquiry on our part into the world, into the study of the world, I mean, into the world, is actually baseless, meaningless. Isn't it? నీకు సంబంధించిన అవగాహనే నీకు లేనప్పుడు, నీ విషయంలోనే నువ్వు కన్ఫ్యూజ్ అయి ఉండేటప్పుడు, నీవెవరో నీకు అర్థం కానప్పుడు, అర్థం కాని నీవే కదా మరొక అర్థం కాని దాన్ని నువ్వు అర్థం చేసుకోబోయేది. నువ్వే నీకు అర్థం కావడం లేదు, ప్రపంచాన్ని ఏం అర్థం చేసుకుంటావు? ఎప్పుడైతే నీ విషయంలోనే నీకు అర్థం కానిటువంటి పరిస్థితి ఉందో, విపరీత భావన, జగత్తులోకి వెళితే జగద్విషయంలో కూడా అట్లాగే ఉంది. అందుకని ఏమిటి, ఇప్పుడు తనకు సంబంధించినటువంటి సత్యావగాహన తనకు లేదు. నంబర్ 1, స్వవిషయ భ్రాంత, జగద్విషయే అపి భ్రాంత. అందువల్ల అశక్యార్థస్య సంకల్పాత్. ఇప్పుడు అర్థమవుతుంది, వాడు ఎందుకు సాధ్యం కాని విషయాలు ఆలోచిస్తాడు. మనం అంటుంటాం, మా పిల్లవాడితో బాధండి, వాడు ఏదైతే వాడికి సాధ్యం కాదు అవన్నీ చేయాలంటాడండి, అది మంచిదే కానీ అదిగో అదే చెడ్డది. నీకే అర్థం కాదు, నువ్వు కన్ఫ్యూజ్డ్. మళ్ళీ వాడు సాధ్యం కాని విషయం, నా దగ్గరకు వస్తుంటాయి ఈ కేసులు, వాడు సాధ్యం కాని విషయాలు చేయాలంటాడండి, అటువంటి సాధించాలని ఉంది, అది మంచిదే కానీ లేదు, పైసా లేదు. సాధ్యం కాని విషయాలను ఎప్పుడైతే వాడు చేయాలనుకుంటున్నాడో హీస్ ఎన్ ఇడియట్. లేబుల్ కొట్టేసి పంపించేవాడిని. సాధ్యం అయ్యే పనులు చేయగలిగేవాడే ఎప్పుడు సమర్థుడు ఈ ప్రపంచంలో. సాధ్యం కాని దాన్ని ఆలోచించేవాడు, సాధ్యం కాని దాన్ని ఎలాగూ చేయలేడు, సాధ్యం అయ్యేదాన్ని చేయడానికి కూడాను అవకాశం లేదు. ఎందుకని? సాధ్యం కాని దాని గురించి ఆలోచించడానికి వాడి టైం అంతా సరిపోయింది. ఈజ్ మిస్టర్ నోబడి. అర్థమవుతుంది ఇప్పుడు? వాడంత సాధ్యం కాని విషయాలు ఏమేమి ఆలోచిస్తాడు స్వామీజీ? ఏం ఆలోచిస్తాడా? మీరు మర్చిపోతే వాడు ఆలోచిస్తాడు. ఏం ఆలోచిస్తాడు చెప్పండి? సాధ్యం కానీ. నథింగ్. చెప్పండి, పర్వాలేదు, ఏమనలే. ఏమంటాను? అదే కదా నాయన, మా వినశ్యతు అయం భోగ. నంబర్ 1 అసఖ్యార్థస్య సంకల్పాతులో నంబర్ 1 ఏంటో తెలుసా? మా వినశ్యతు అయం భోగ వినశ్యతు మా. ఇదిగో నేను ఏ భోగాలైతే అనుభవిస్తూ ఉన్నానో ఇవి నశించకుండా ఇట్లాగే ఉండుగాక. సరిపోలే? జీవితం యొక్క ప్రాథమిక సూత్రమే వాడికి అర్థం కాలేదు. ఏవి అలా ఉండవు ఈ ప్రపంచంలో అనేది కనపడుతూ ఉండింది. అందుకే అది ప్రపంచం నిరంతరం మార్పు చెందుతూ ఉంది కనుక ప్రపంచం. వాడు ఏమనుకుంటాడు చూడండి, 167, మా వినశ్యతు అయం భోగ. ఈ భోగాలు ఏవైతే నేను అనుభవిస్తూ ఉన్నానో ఇవి నశించకుండా ఉండుగాక. మా వినశ్యతు వర్ధతాం ఉత్తరోత్తరం. ఇంతే కాదు, ఇవి భవిష్యత్తులో వృద్ధి చెందుతూ కూడా ఉండుగాక. అవుతుంది. మొదటిదే లేదు సార్, పిల్లవాడే లేడు, వాడు వృద్ధి చెందుగాక. అసలేడి ఈ భోగాలు ఏవైతే ఉన్నావో ఇవి నశించకుండా ఉండుగాక. నశించిపోతాయి. నశించిపోయేవి ఎట్లా వృద్ధి చెందుతాయి? కాబట్టి ఇవి నశించకుండా ఉండుగాక అని అన్నాడే కానీ ఇవి నశించకుండా ఉండగలవా అని ఆలోచన చేయలేదు. కాబట్టి వాడు చేసేటువంటి ఆలోచన అయితే ఆలోచనే కానీ ఎటువంటి ఆలోచన? అశక్యార్థస్య సంకల్ప. అది విషయం, ఇంకే లేదు.
మా వినశ్యతు అయం భోగ వర్ధతాం ఉత్తరోత్తరం మా విఘ్నాః ప్రతిబద్ధనంతు. ఇదేంటిది? వాటికి ఏ విఘ్నాలు రాకుండా ఉండుగాక అంటే వీడు ఎట్లని? వీడి చేతిలో ఉందా ఈ ప్రపంచం? వీడు సృష్టించినటువంటి ప్రపంచమా ఇది? వీడి మాట వింటుందా ఈ ప్రపంచం? ఇక్కడ ఏది ఎందుకు ఎలా జరుగుతుందో వీడికి తెలుసా? వీడి పర్మిషన్ తీసుకునే అన్నీ నడుస్తూ ఉండేది. అవి విఘ్నాలు జరగకూడదు అంటే ఏమో జరగకుండా పోవచ్చు, జరగచ్చు కూడా. హు ఆర్ యూ సార్? చెప్పు. ఎంత అశక్యార్థస్య సంకల్పాత్. అందువల్ల ఇదేంటి? అస్మాత్, ఈ మూడిటి వల్ల అహం ధన్యోస్మి, అహం ధన్య, నేను ధన్యుణ్ణి. చూచారా? ఇది నాన్ సెన్సికల్ థింకింగ్. చూడు ఎట్లా ఉందో చూడు, వేస్ట్. అసలు ఈ విధమైనటువంటి ఆలోచన ఎవరిని ఉద్ధరించదు. పైగా ఇది ఏమైనా సాధ్యంగా ఉందే, సాధించదగినటువంటి రీతిలో ఉందే? లే. అశక్యార్థస్య సంకల్ప. అందువల్ల వీడెవడో కాదు, భ్రాంత, అవివేకిన భ్రాంత. వ్యసనం గచ్చేత్ దుఃఖం వ్రజేత్, దుఃఖం ఆప్నోతి, దుఃఖం ప్రాప్నోతి ఇత్యర్థ. కాబట్టి వీడు దుఃఖాన్ని పొందుతాడే కానీ ఇంకోదేం పొందే అవకాశం లేదు. స్వామీజీ, వీడు అవివేకి కనుక ఈ విధంగా ఆలోచించేట్లున్నాడు. మరి వివేకవంతుడు, జ్ఞానవంతుడు ఇద్దరు ప్రారంభం అనుభవిస్తున్నాం అన్నాం కదా. సమేపి భోగే సమేపి, ఇద్దరికి భోగము ఒకే విధంగా ఉంది, ప్రారంభ భోగం అన్నాం కదా. మరి అతను ఎట్లా ఉంటాడు? వివేకిన తద్ అభావం దర్శయతి. వీడు ఏదైతే చూస్తూ ఉన్నాడో సార్, ఎవరు? భ్రాంత. తత్ అభావం దర్శయతి, దానికి భిన్నంగా చూస్తూ ఉన్నాడు. అంటే జ్ఞాని చూచే దాంట్లో వీడు చూచేది లేదు. తత్ అభావం, ఇట్ ఈస్ నాట్ దేర్. ఇప్పుడు వీడు చూశారు, ఇప్పుడు ఆలోచన అశక్యార్థస్య సంకల్ప, ఇవన్నీ జ్ఞాని ఆలోచనల్లో అసలు లేనే లేవు. మరి లేనప్పుడు ఏముంటుంది, ఎట్లా ఉంటుంది? నెక్స్ట్, మాయామయత్వం భోగస్య బుద్ధ్వా స్థాముపసంహరన్ భుంజానోపి న సంకల్పం కురుతే వ్యసనం కుతః. మాయామయత్వం భోగస్య బుద్ధ్వా ఆస్థాం ఉపసంహరన్ భుంజానః అపి న సంకల్పం కురితే వ్యసనం కుతః. సొల్యూషన్. అయితే వాడు అశక్యార్థస్య సంకల్పాత్, చెయ్యకూడని ఆలోచనలు చేస్తున్నాడు గనక, సాధ్యంగానేటువంటి వాటిని సాధ్యం అవుతుందని అభిప్రాయపడుతూ ఉన్నాడు గనక వాడు దుఃఖానికి గురవుతూ ఉన్నాడు అని తెలుసుకుంటూ ఉన్నాం కదా. క్లియర్? అదే ప్రారంధానుభవాన్ని జ్ఞాని అనుభవిస్తూ ఉండినా కూడాను దుఃఖపాలు కావడం లేదు, వ్యసనం లేదు. ఎందుకని లేదు అని అంటే ప్రారంధం అనుభవించడం లేదా, అందువల్ల ఆయనకి దుఃఖం లేదా? నోనో, భుంజానః అపి, అనుభవిస్తూ ఉన్నప్పటికీ కూడా వ్యసనం మాత్రం లేదు. ఎందుకు లేదు? సీనావ్ మాయామయత్వం భోగస్య భోగజాతస్య సుఖదుఃఖస్య. భోగజాతం అంటే అది భోగ్యం. నాయన, భోగ్యం ఏదైతే అనుభవిస్తూ ఉన్నామో అది భోగ్యం. నువ్వు ఏది అనుభవించినా, నువ్వు ఏమనుభవిస్తున్నావంటే, నేను మునక్కాడ పులుసు తిన్నాను, లేకపోతే ఇంకోటి తిన్నాను, లేకపోతే బంగాళాదుంప తిన్నా, ఇది కాదు అనుభవం. దానివల్ల నీకు సుఖం కలిగిందా, దుఃఖం కలిగిందా, అది ఇంపార్టెంట్. అనుభవం ఎట్లా ఉంటుందంటే, నువ్వు ఏమనుభవించావనేది కాదు, అనుభవంలో లేదు, అనుభవం ద్వారా నువ్వు పొందేది ఉంది చూసావా, అది సుఖ దుఃఖం అంటే. ఒక అనుభవం సుఖము దుఃఖం అని చెప్పడానికి అవకాశం లేదు. ఎందుకని? ఒక వ్యక్తిగా సుఖంగా ఉండేటువంటి అనుభవమే ఇంకొక వ్యక్తికి దుఃఖంగా ఉంది. ఒక వ్యక్తికి దుఃఖాన్ని ఇచ్చేటువంటి అనుభవం ఇంకొక వ్యక్తికి సుఖాన్ని కల్పిస్తూ ఉంది. కాబట్టి సుఖ దుఃఖాలు ఈ ప్రపంచంలో ఎట్లా ఉన్నాయి అని అంటే, భోగాలు సుఖ దుఃఖాల రూపంలో లేవు, భోగాల్ని అనుభవించడంలో నీవు పొందే అనుభవాలు ఉన్నాయి చూసారా, అనుభూతి, దాన్ని బట్టి సుఖ దుఃఖాలు ఏర్పడుతూ ఉన్నాయి. భోగస్య అంటే భోగ్యజాతస్య, అనుభవింపబడేటువంటివి ఏవో వాటిలో కలిగేదేంటి? సుఖ దుఃఖస్య. ఒకటే, ఒక విషయాన్ని అనుభవించినప్పుడు ఒక వ్యక్తికి సుఖం కలుగుతుంది, ఒక వ్యక్తికి
దుఃఖం కలుగుతుంది నాయన. ఏదైనా సరే, ఒక సినిమాకు పోయినా సరే, సినిమా మీద ఇంట్రెస్ట్ ఉండేవాడికి సినిమా సుఖాన్ని ఇస్తుంది, ఇంట్రెస్ట్ లేనివాడికి తలనొప్పినిస్తుంది. ఇంతకీ సినిమాలో సుఖాన్ని ఇచ్చే లక్షణం ఉందా, లేక తలనొప్పి ఇచ్చే లక్షణం ఉందా అంటే రెండూ లేవు. ఆ రెండు ఎవరి మీద ఆధారపడి ఉంటే వీడి మీద ఆధారపడి ఉన్నాయి. కాబట్టి భోగ్య విషయాలు యందు సుఖ దుఃఖాలు ఎక్కడైతే కలుగుతూ ఉన్నాయో, ఈ భోగస్య అంటే భోగ్యజాతస్య సుఖ దుఃఖస్య విషయం ఎట్లా ఉందంటే మాయామయత్వం. అది మాయామయం సార్ అంతా. మాయా అంటే ఏంటి? ఉన్నట్టే ఉండి లేకుండా ఉండేది, లేకనే ఉన్నట్టుండేది. అది మాయామయత్వం. అక్కడ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది కానీ లేదు, లేనట్లే ఉంది ఉంది. ఇది మాయ. ఆది మధ్యవసానేషు యామా సా మాయ. చూడండి, భోగస్య మాయామయత్వం బుద్ధ్వా, అక్కడికి బుద్ధ్వా జ్ఞాత్వా మత్వా అని తెలుసుకొని, భోగస్య మాయామయత్వం బుద్ధ్వా, ఈ భోగాలు ఏవైతే ఉన్నాయో, ఈ సుఖ దుఃఖాలు ఈ ప్రపంచంలో ఏవైతే ఉన్నావో, వాస్తవానికి ఈ ప్రపంచంలో సుఖాలు లేవు, దుఃఖాలు లేవు, ఇదంతా కూడాను మాయ అని బుద్ధ్వా గ్రహించి బుద్ధ్వా ఆస్థాం. ఆస్థాం అంటే అపేక్ష, ఆసక్తి, ఆకాంక్ష. ఆస్థాం అపేక్ష. ఆస్థాం అది అపేక్షని, ఆసక్తిని ఉపసంహరను, విడిపించుకొని, వదిలించుకొని, విత్డ్రా అయిపోయి దాని నుంచి. కాబట్టి భోగాలు ఏవైతే ఉన్నాయో, సుఖ దుఃఖాలను కల్పించేటువంటి భోగాలు ఏవైతే ఈ ప్రపంచంలో ఉన్నావో, అవన్నీ అనుభవించాలనేటువంటి కోరిక, ఉత్సాహం ఈరోజు మన మనసులో ఉంది. ఇవన్నీ కూడా కేవలం మాయా స్వరూపాలను గ్రహించిన తర్వాత వాటి నుండి సంపూర్ణంగా ఆస్థాముపసంహరన్, అంతవరకు వాటి మీద ఉండేటువంటి ఆసక్తిని ఉపసంహరించుకొని. ఎందుకు ఉపసంహరించుకున్నాడు? మాయామయత్వం బుద్ధ్వా. భోగస్య మాయామయత్వం బుద్ధ్వా. ఈ సుఖదుఖాల్లో ఉండేటువంటి మాయా స్వరూపం ఏదైతే ఉందో, ఈ గారడీ వ్యవహారం, దీన్నంతా బుద్ధ్వా గ్రహించి ఆస్థాం ఉపసంహరన్, ఆసక్తిని దాని నుంచి విడిచేసి, దాని నుంచి వదిలించుకొని, ఇప్పుడు భుంజానః అపి, ప్రారబ్ధాన్ని అనుభవిస్తూ ఉన్నప్పటికీ కూడా, భుంజానః అపి, ప్రారబ్ధాన్ని అనుభవిస్తూ ఉన్నప్పటికీ కూడా, భోగానుభవాన్ని పొందుతూ ఉన్నప్పటికీ కూడా. ఎందుకు పొందాలి స్వామీజీ అలాంటప్పుడు? సార్, ఎవడు ప్రారబ్ధాన్ని వాడు అనుభవించగా తప్పదు. ఐ నీడ్ నాట్ రిపీట్ ఇట్ అగైన్. ఇంతకుముందే ఎంతో ఎక్స్ప్లెయిన్ చేశాను దీన్ని. అది ఎవడి ప్రారంభం కాదు, మరొకడు అనుభవించడానికి వీడి ప్రారంభమే కనుక వీడియే అనుభవించాలి. అటువంటి వాడు భుంజానః అపి, దాన్ని అనుభవిస్తూ ఉన్నప్పటికి కూడాను నా సంకల్పం కురుతే. సంకల్పం కురుతే నా, ఏం సంకల్పం? ఏ సంకల్పం నాయనా? నా కురితే, ఆ సంకల్పం చేయడం లేదు కనుక. ఏ సంకల్పం? అశక్యార్థస్య సంకల్ప. పదమే ఉంది కానీ అశక్యార్థస్య, ఏదైతే సాధ్యపడవో అటువంటి వాటిని సాధ్యపడతాయనేటువంటి సంకల్పం చేయకపోవడం చేత. ఎందుకని చేయడు స్వామిజీ? అరే భోగస్య మాయామయత్వం బుద్ధ్వా, ఈ భోగాలే మాయాస్వరూపాలని వాడికి తెలుసు గనక అసలు వీటిలో రమించాలనేటువంటి ఆస్థాం, ఆ ఆసక్తి నుండే ఉపసంహరన్, తనను తాను విడిపించుకున్నాడు కాబట్టి, దాని నుంచి దూరం అయిపోయాడు గనక అటువంటి వాడికి ప్రారంభం ఉంటే అనుభవిస్తూ ఉన్నట్టు మనకు కనపడతాడు. కానీ భుంజానః అపి, అట్లా అనుభవిస్తూ ఉన్నప్పటికీ కూడా నా సంకల్పం కురితే, అది జరగకూడనివన్నీ కూడా జరగాలి అనే ఆలోచన మాత్రం పొరపాటును కూడా చేయడు, అటువంటి సంకల్పాన్ని చేయడు. దేర్ఫోర్ వ్యసనం కుతః, దుఃఖం కుతః. ఎక్కడి నుంచి వస్తుంది నాయన దుఃఖం చెప్పండి? ఎక్కడి నుంచి వస్తుంది వ్యసనం? చెయ్యకూడనటువంటి ఆలోచనలు చేస్తే దుఃఖం, చెయ్యకూడని పనులు చేస్తే దుఃఖం, చూడకూడనటువంటి విషయాలు చూస్తే దుఃఖం,
సత్యాన్ని దర్శించేవాడికి ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? వచ్చే అవకాశం లేదు. భుంజాన అనిపి అనుభవిస్తూ ఉన్నప్పటికీ కూడాను సంకల్పం నా కూరితే, అసఖ్యార్థస్య సంకల్ప నా కూరితే. అత దేర్ ఫోర్ వ్యసనం కుతః? వ్యసనం ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు మనం పోయిన శ్లోకంలో, గత శ్లోకంలో మనం చూసిన ప్రధానంగా అదే, పూర్వపక్షం అదే. జ్ఞానికి అజ్ఞానికి ఇద్దరికీ ప్రారంధం ఉన్నప్పుడు ఇద్దరం అనుభవిస్తూ ఉన్నాం. ఇప్పుడు భార్య చనిపోయిందని ఒక వ్యక్తి లబోదిబోం అని కొట్టుకొని అక్కడ దుఃఖపడతా ఉంటే, అయ్యా నీ భార్య చచ్చిపోయిందని సంకీర్తన చేసే నరసింహ చెప్తే, ఒక్కసారి కృష్ణుని చూసి భగవాన్ ఈ ఒక్క బాధ్యత ఉండింది, ఇది కూడా తొలగించేసి నా సంపూర్ణ కాలాన్ని నీ సేవకే ఉపయోగించుకోవాలనుకున్నావా తండ్రి అనే ఆలోచన, అది సంకల్పమే. ఎంత శ్రేష్టమైన సంకల్పం అది! అనుభవం ఇద్దరికి ఒకటే కదా, ఇద్దరికీ భార్యలే, వాళ్ళు బిడ్డలున్నారు, సంతానం ఉంది, అంతా ఉంది ఇద్దరికీ. కానీ ఇక్కడ వ్యసనం ఉంది, అక్కడ వ్యసనం లేదు. వ్యసనం అంటే దుఃఖం. ఇక్కడ దుఃఖం ఉంది, అక్కడ దుఃఖం లేదు. ఎందుకని? యద్ అభావి తదద్భావి. చూసావత ఎట్లా చూడు, యద్ అభావి తత్ నభావి. ఎంత క్లియర్! ఇది జరగకూడదు, ఇది ఎందుకు జరిగింది? చావు జరగవలసింది కనుకనే జరిగింది. జరగవలసింది జరిగేటప్పుడు నేనెవరు మధ్యలో ఇన్ బిట్వీన్ బాధపడ్డానికి? నాకేం సంబంధం అసలు? ఇది ఇలా జరగాలని నిర్ణయించింది నేనా? నేను కనుక నిర్ణయించుంటే ఇది ఇలా జరగాలని, ఈ రచన నాదైతే, ఈ సృష్టి ఇది ఎందుకు ఇలా జరిగిందని నేను ఆలోచిస్తే అర్థం ఉంది, కానీ నాకేం సంబంధం లేదు కదా. కాబట్టి ఈ ప్రపంచంలో ఏవేవి ఎందుకు జరుగుతున్నాయో, ఎప్పుడెప్పుడు జరుగుతున్నాయో, ఎలా ఎలా జరుగుతున్నాయో వాటినన్నింటినీ నేను అర్థం చేసుకుంటూ పోతూ ఉన్నానే కానీ వాటిని మార్పు చేసే శక్తి నాకు లేనప్పుడు దుఃఖానికి అవకాశం ఎక్కడుంది? సుఖానికి మాత్రం ఎక్కడుంది అవకాశం? సుఖానికి ఎప్పుడైతే, దుఃఖానికి ఎప్పుడైతే అవకాశం లేదు, సుఖానికి కూడా లేదు. అందువల్ల భోగస్య మాయామయత్వం, వెదర్ ఇట్ ఈస్ దుఃఖం ఆర్ సుఖం, అది తమాషా. సుఖ దుఃఖస్య భోగస్య మాయామయత్వం. సుఖమైన అంతే, దుఃఖమైన అంతే. ఎందుకని సుఖం సుఖము కాదు, దుఃఖం దుఃఖము కాదు. కారణం, సుఖం కనుక సుఖమే అయ్యేటట్లయితే ఒకసారి సుఖం కలిగిన తర్వాత ఆ సుఖం అలా ఉండిపోవాలి. కానీ అది ఎదురు చూస్తూ ఉంది దుఃఖం ఎప్పుడు వస్తుందా అని. దాని పేరు మన సుఖం అనేది. ఏదైతే సుఖమని మనం ఆనందిస్తున్నామో, ఏదైతే సుఖంగా భావిస్తున్నామో అది మరొక దానికోసం ఎదురు చూస్తూ ఉంది. సార్, నువ్వు ప్రేమించే దాన్నే కావచ్చు, అది ఇంకో దాన్ని ప్రేమిస్తూ ఉంది. నువ్వు ప్రేమించేది సుఖాన్ని, సుఖం నిన్ను ప్రేమించడం లేదు, సుఖం దుఃఖాన్ని ప్రేమిస్తావు. అండర్స్టాండ్? క్లియర్? అది అందువల్ల మాయామయత్వం భోగస్య భోగ్యజాతస్య సుఖదుఃఖస్య మాయామయత్వం బుద్ధ్వా ఆస్తాం ఉపసంహరన్ భుంజానః అపి న సంకల్పం కురితే. జ్ఞాని వివేకినః న సంకల్పం కురితే వ్యసనం కుతః. ఇంకా దుఃఖం వచ్చే అవకాశం ఎక్కడుంది కనుక. నెక్స్ట్, సరేనండి, ఈ మాయామయత్వం అనేది కూడాను పోనీ ఇదైనా సత్యమా? ఇటు చూడండి తమాషా. పూర్వపక్షం ఇక్కడ మాయామయత్వ బోధే, మాయామయత్వము అనేటువంటి జ్ఞానం సత్యేపి. అది సత్యం అప్పుడు చెప్పండి, సత్యమే కదా. ఇది మాయ సత్యం కాకపోవచ్చు, కానీ ఈ భోగ్యాలన్నీ కూడాను మాయామయత్వం అనేది సత్యమే కదా. సేమ్ వాడి క్వశ్చన్ అదే. మాయామయత్వ బోధే సత్యేపి సత్య అపి భోగస్య తదానీం సుఖహేతుత్వాత్ కుతః ఆస్తోపసంహార. దిస్ ఇస్ ద అబ్జెక్షన్ శాస్త్రంలో. ఎప్పుడైతే నువ్వు మాయ అని అన్నావో, మాయ అనేది నిజమేనా? అది సత్యం కాదు కదా. మీరు కన్ఫ్యూజ్ కావకండి. మాయ నిజమంటే మాయ సత్యం అని కాదు అర్థం. మాయ ఏదైతే భోగాలు ఉన్నాయో, సుఖదుఖాది భోగాలు మాయా స్వరూపాలు అనేది సత్యమా కాదా? సత్యమే కదా. అయినప్పుడు ఈ భోగాల వల్ల సుఖదుఖాలు కలుగుతూ ఉన్నాయి కదా. పోని దుఃఖం పక్కన పెట్టు, సుఖం కలుగుతూ ఉంది కదా. అటువంటప్పుడు ఆస్తః ఉపసంహార కహ కుతః. సుఖం కలిగే దాని నుంచి విడిపోవాలని ఎందుకు అనుకుంటాడు వాడు? అది ఇంతకుముందు క్వశ్చన్.
మాయామయత్వం భోగస్య బుద్ధ్వా. సరేనండి, బుద్ధ్వా జ్ఞాత్వ మత్వ తెలుసుకున్నాడు, బాగానే ఉంది. ఆస్తాం ఉపసంహరణ నాకు అర్థం కావడం లేదు. అది దుఃఖం అయ్యేటట్లయితే ఉపసంహరించుకోమనండి. అది దుఃఖం అంటే మనకి ఎందుకు సార్, వద్దు, బాగుండదు. ఇప్పుడు అది మంచి సినిమా కాదండి, ఎందుకు సార్ పోయేది, ఊరే డబ్బులు వేస్ట్, మామిడిపొడి తింటాం. అదే అది చాలా బాగుంటుంది సార్ సినిమా అంటే పోతాడు కదా. బోర్లో నుండి పులిని వదిలేసినట్టు పరిగెత్తాడు కదా సినిమాకి, చెప్పండి. కానీ వీడు ఎందుకు నేను ఉపసంహరించుకుంటాననేది ప్రశ్న. ఇప్పుడు మీకు అర్థమవుతుంది. భోగం దుఃఖం కలిగింది అయితే ఆస్తాం ఉపసంహరణ, దేర్ ఇస్ అ మీనింగ్. కానీ భోగంలో సుఖం ఉండేటప్పుడు చూడు ఎక్కడ పోయాడు మళ్ళీ. ఏదిరా సుఖం అని అడిగితే డిఫైన్ చేయలేడు. అది తమాషా. వాడికి ఏదో మనసులో ఉంది. ఈ ప్రశ్న వేసేవాడు కూడా జ్ఞాని కాదు, ఈయన పలానాయనే. అర్థమవుతుందే. ఎందుకని మరి సుఖాలు అంటే వాడి పాయింట్. నువ్వెందుకురా అట్ట పోతున్నావని మనం అడుగుతావని, నాకు అక్కడ సుఖం కలుగుతుంది కనుక పోతున్నాను సార్. అలా చెప్తే బాగుండదని. మీకెందుకు సుఖం కలగడం లేదు సార్ అక్కడ? ఇది ఎట్లుంది? నాకు సుఖం కలుగుతూ ఉంది, నాకు సుఖం కలిగే చోట నీకెందుకు సుఖం కలగడం లేదు? ఇది ఎట్లుంది? అంటే అది సుఖహేతుత్వాత. ఎందుకని? నేను పోతున్నాను కదా. నువ్వు ప్రమాణం, నువ్వటాయ ప్రమాణం. అది తమాషా. కుతః ఆస్తోపసంహార. ఆసక్తి లేకుండా ఎట్లా ఉండగలుగుతా ఉన్నాడు అని. ఇంకా ఒక బాగా తెల్లంగా సున్నప తేటలాగా చెప్పాలంటే మనోళ్ళు అనేది అదే కదా. అందరూ వాడు కొద్ది శాస్త్రీయంగా అంటున్నాడు కనుక మనం కొద్ది ఆలోచిస్తున్నాం. కానీ మనోళ్ళు అన్నారు ఏంది సార్ ఇదంతా బాగానే ఉంది, అంతా చెప్పొచ్చు, వేదాంతం అంతా చెప్పొచ్చు. కానీ ఇప్పుడు చూడండి సార్, ఏంటి చూసేది జిలేబీ చూడండి సార్ ఎంత బాగుంది. బాగుంటే ఏం చేయమంట? ఆనందంగా సార్. అవునా? కాదట సార్, మీరు తినలేదట సార్. రా కూర్చో తిను, ఎట్లా ఉంది? వేడివేడిగా జిలేబీ. ఉన్నాడు సార్, 4 కంటుకుపోతుంది. మళ్ళీ ఇప్పుడే ఆడి మాట్లాడదు. 5 అయినాయి అనుకో, ఎట్లుండదు? బాగానే ఉండదు సార్. 8 అయితే ఎట్లుండదు జిలేబీ? పర్వాలేదు. ఏది అదే జిలేబీ, ఆ గులాబీ వాడు చేసిన జిలేబీ. మరి అది బాగుండి మొదటిది, 8వది ఇట్లా ఎందుకు అయింది అనేది ప్రశ్న. 12కి వస్తే చేదు సార్. ఓహో, 1వ తీయగా ఉండి 8వది ఒక రకంగా ఉండి 12వది చేదు అవుద్దా? 12 అంటే ఎంత రుచో నీకేం తెలుసాయి, మాకు తెలుసు. 12 ఏ తమాషా అనుకుంటాడావా? గేరా అనుకుంటాడావా? నాయ్ బారా. అర్థమవుతుంది చూడండి, తమాషా చూడండి. అటువంటిప్పుడు అది అక్కడ పాయింట్. ఇంత అందాన్ని అది ద్వైతులతో అంత ప్రాబ్లం ఇదే. వాళ్ళు చెప్పేది కూడా అదే. ఎందుకంటే పదార్థాల్లో కూడా ఇప్పుడు చూడండి, అద్వైతానికి వచ్చామనుకోండి, నాయన నువ్వు సాత్విక ఆహారం తీసుకోవాలి, నువ్వు ఇట్లా ఉండాలి, ఓ పూట ఉపవాసం ఉండాలి, అలా ఉండాలి, ఫలాహారం తీసుకోవాలి, క్షీరం తీసుకోవాలి, పండు తీసుకోవాలి. భోగాలు ఏ సార్ ఇక్కడ నువ్వు చెప్పేదాన్ని భోగాలు ఏని. కాబట్టి వీడికి అది భోగంగా ఉంది కదా, సీనా భోగంగా ఉంది కదా. ఈ భోగాలన్నీ వదులుకొని పిచ్చోళ్ళలాగా వాడు ఎవడో పడిపోయి ఉంటాడా, వాడు చేసే బోధలు విని వీళ్ళు కూడా ఉండేటివి మానుకుంటున్నారు. ఏం చేస్తాం? అప్పుడు అంటాడు వాడు, వాళ్ళ నాలుకల ప్రారంభం అది. వాడికి దగ్గర ఉన్నది ప్రారంభం అనే పదం. వాళ్ళ నాలుకల ప్రారంభం, వాళ్ళకి తినే ప్రారంభం లేదు. తినే ప్రారంభం కూడా ఉంటుంది. ఏదైనా వింటుంటే వినే ప్రారంభం ఉండాలి, కానీ శాస్త్రాన్ని వినే ప్రారంభం ఉండాలి, కానీ తరించడానికి తినే ప్రారంభం ఎందుకు, చావడానికి. ఇది అందువల్ల సో జనరల్ కదా ఇది క్వశ్చన్. ఇన్ని అనుభవించేటివి ఉండగా అన్నీ వదులుకొని ఏంటా ఇదంతా కూడా అని దాన్ని చెప్తున్నాడు. అంటే అట్లా ఎట్లా ఉండగలుగుతాడు జ్ఞాని అనేది వాడి ప్రశ్న. అర్థమవుతుంది. మాయామయత్వ బోధే సత్యేపి అదే ఆడ. ఈ మాయామయత్వమే సత్యం అయినప్పటికీ కూడాను భోగస్య తదానీం సుఖహేతుత్వాత్ నాట్ దుఃఖ, సుఖహేతుత్వాత్ కుతః ఆస్తోపసంహార ఈజ్ ద క్వశ్చన్. ఆన్సర్. స్వప్నేంద్రజాల సదృశం అచింత్య రచనాత్మకం
దృష్ట నష్టం జగత్ పశ్యన్ కథం తత్రానురజ్యతి. వాట్ ఏ వండర్ఫుల్ నాయన. ఇట్రా ఎందుకు వాడు ఆకర్షింపబడడం లేదు వీటి చేత, ఈ భోగాల చేత ఎందుకు ఉపసంహరించుకుంటున్నాడు? ఇవి నాకు అవసరం లేదని ఎందుకు అంటున్నాడు? అమృత తుల్యమైనటువంటివన్నీ కూడా వాడికి విషప్రాయంగా ఎందుకు గోచరిస్తున్నాయి అంటావా? ఇది ఒక కారణం విను. స్వప్నేంద్రజాల సదృశం. అక్కడికి ఒకటి, వన్ సెంటెన్స్, 2 మీనింగ్స్. స్వప్నేంద్రజాల సదృశం, స్వప్న సదృశం, ఇంద్రజాల సదృశం. అయితే స్వప్నేంద్రజాల సదృశం, స్వప్న సదృశం, స్వప్న తుల్యం. ఇదం జగత్. అయ్యా, ఏ ప్రపంచంలో అయితే నువ్వు భోగస్య మాయామయత్వం అన్నమే, ఆ ప్రపంచం సుఖదుఃఖస్య ప్రపంచం ఏదైతే ఉందో అది స్వప్న సదృశం, స్వప్న తుల్యం, కళ లాంటిది. ఇంద్రజాల సదృశం అంటే ఇదం జగత్ భోగ్యజాతం. భోగం, భోగ్యజాతం అంటే భోగ సమూహం. భోగ్యజాతం అంటే భోగ సమూహం ఏవైతే ఉన్నాయో అవి స్వప్న సదృశం, స్వప్నతుల్యమైనటువంటివి. ఇంద్రజాల సదృశం, మాయామయం, ఇంద్రజాలం, గారిడి లాంటివి. స్వప్నేంద్రజాల సదృశం అర్థమైంది కదా ఇప్పుడు. ఇదం జగత్ స్వప్న సదృశం, ఇంద్రజాల సదృశం, అచింత్య రచనాత్మకం. రచనాత్మకం, దిస్ బ్యూటిఫుల్ క్రియేషన్, భగవాన్స్ క్రియేషన్, సృష్టి, రచన, విశ్వరచన, రచనాత్మకం. ఈ సృష్టి, పరమేశ్వరుని యొక్క సృష్టి ఏదైతే ఉందో అచింత్య, చింతించడానికి వీలు లేదు సార్. అన్ఇమాజినబుల్, అన్ఇమాజినబుల్. అచింత్య రచనాత్మకం. సృష్టి రచనాత్మకం, సృష్టి అచింత్య, అన్ఇమాజినబుల్. అక్కడ చూడండి మొదట, స్వప్న సదృశం ఇంద్రజాల సదృశం ఇదం జగత్ అచింత్య రచనాత్మకం. అది ఈ ప్రపంచం ఏదైతే ఉందో అది కళ లాంటిది, గారడీ లాంటిది, ఊహించడానికి వీలు కానిటువంటి సృష్టి. రచనాత్మకం, అచింత్యం, అచింత్యం, అసలు ఊహకే అందదు. ఇదం జగత్ భోగ్యజాతం, భోగ సమూహం ఏదైతే ఉందో అది ఈ విశ్వం. వివిధ ప్రత్యయగమ్యం. ఇక్కడ నీకు రకరకాలైనటువంటి జ్ఞానం అందుతూ ఉంది, వివిధ ప్రత్యయగం. అందువల్ల రచనాత్మకం, అచింత్యం, అచింత్యం. ఇప్పుడు చూడు, మనుషులందరూ ఒకటి, కానీ అందరు మనుషులు ఒకటిగా లేరు. అవునా? ఈ తయారు చేసిన వాడు మాత్రం ఒకడేనా? వీటన్నిటిలో ఉన్నవాడు ఒకడేనా? ఇక్కడ అనేక రూపాలు ఉన్నాయా? ఏ రూపము మరొక రూపం కాదు. ఒప్పుకుంటావా? ఏ వస్తువు మరొక వస్తువు కాదు, ఏ వ్యక్తి మరొక వ్యక్తి కాదు. కానీ అందరూ అతనితో ముడిపడి ఉండారు. అవునా? ఏ అల మరొక అల కాదు, కానీ అలలన్నీ సముద్రంతో ముడిపడి ఉన్నాయి. ఏ రూపం మరొక రూపం కాదు, ఏ వస్తువు మరొక వస్తువు కాదు, ఏ వ్యక్తి మరొక వ్యక్తి కాదు, కానీ ఇవన్నీ కలిసి అతనితో ముడిపడి ఉన్నాయి. కానీ అతను ఇవేవి కాదు. అంటే వీటన్నిటికీ విలక్షణంగా ఉండాడు. సముద్రంలాగా. సముద్రం సముద్రమే, ఎలా సముద్రం అయ్యేందుకు అవకాశం లేదు. అలా సముద్రం కావచ్చేమో, కానీ సముద్రం మాత్రం అలా కాదు. చూడు ఎంత విచిత్రమైనటువంటి. అందువల్ల వివిధ ప్రత్యయ గమ్యం. ఇప్పుడు ఈయన జపాన్ అండి, వాళ్ళు ముగ్గురు జపనీస్, వీళ్ళు చైనీస్, అంటే వాళ్ళు వెస్ట్ ఇండీస్ అండి. వాళ్ళు అర్థం చేసుకోగలరు. కానీ వెస్ట్ ఇండీస్ వాళ్ళే వచ్చినప్పుడు
11 మంది ఆడుతుంటే అందరి ముఖాలు ఒకటిగానే ఉండలే? అవునా? అది పనిగా ఇట్లా చూస్తే కానీ మళ్ళీ అది ధ్యానం చేయాలి కొంతసేపు. ఆయన ఎట్లుంటాడు, సమీ ఎట్లా ఉంటాడు, కళీచరణ్ ఎట్లా ఉంటాడు అంటే నువ్వు దాన్ని మళ్ళీ ధ్యానం చేయాలి సార్, కాంటంప్లేట్ చేయాలి. కాంటంప్లేట్ చేస్తే ఓహో సోబర్స్ ఇట్లుంటాడా అని నీకు తెలుస్తుంది. లేదనుకో అన్ని ముఖాలు ఒకటిగానే ఉంటాయి. వాట్ ఏ వండర్ఫుల్ క్రియేషన్, అచింత్య రచనాత్మకం. అందరూ వెస్టిండీస్ నుంచి వచ్చిన వాళ్ళే, వెస్టిండియన్సే అందరూ. ఒకటి ముఖం ఉన్నట్టుగా ఒకటి ముఖం లేదు, ఒకటి చెవి ఉన్నట్టుగా ఒకటి చెవి లేదు, ఒకటి కన్ను ఉన్నట్టుగా ఒకటి కన్ను లేదు, ఒకటి మాట ఉన్నట్టుగా ఇంకోటి మాట లేదు. హౌ ఇస్ దిస్ ప్లే అని అడుగుతాను. వాడు వండర్ఫుల్, ఫెంటాస్టిక్ ఒకడు, ఇంకోటి ఫెంటాస్టిక్. మరి వాడి వాయిస్ ఏంది, వీడి వాయిస్ ఏంది? వివిధ ప్రత్యయగమ్యం. సౌండ్స్ ఆర్ డిఫరెంట్, ఫార్మ్స్ ఆర్ డిఫరెంట్, టేస్ట్స్ ఆర్ డిఫరెంట్, ఫార్మ్స్ ఆర్ డిఫరెంట్, కలర్స్ ఆర్ డిఫరెంట్. ఒక కలర్ ఉందా ఈ ప్రపంచంలో? రచనాత్మకం అనే చిన్న విషయం కాదు అది. 10 పేజీలు రాయితు దాని మీద సింపుల్గా. ఇప్పుడు ఇన్ని కలర్స్ ఉన్నాయి కదా, ఉన్నది ఎన్ని కలర్స్? ఈ కలరు ఇదండి వైలెట్ అండి, ఓకే. ఇది రెడ్ అండి, ఇది గ్రీన్ అండి, ఇది ఆరెంజ్ అండి, ఇది ఎల్లో అండి, బాగానే ఉంది. దాంట్లో షేడ్స్ మళ్ళీ హౌ మెనీ షేడ్స్ ఇన్ ఎల్లో, హౌ మెనీ షేడ్స్ ఇన్ ది ఆరెంజ్. వివిధ పరిచయం. మళ్ళీ ఈ షేడ్స్ ఆ షేడ్స్ కలిపితే డిఫరెంట్ కలర్. ఈ డిఫరెంట్ కలర్ వచ్చేటువంటి అవకాశం నీకు ఆ షేడ్స్లో ఉంటే నువ్వు తెస్తున్నావా? నువ్వు రవివర్మే కావచ్చు, ఉంటే తెస్తున్నావా, లేకపోయినా తెస్తావా? ఉంటే తెస్తావు. ఇది ఇలా ఉంటుందని ఊహించిన వాడి దగ్గర ఎంత ఉంది, ఎంత కళ ఉంది, ఎటువంటి రచనాత్మకం అది. ఇప్పుడు చైనా వాళ్ళు వస్తున్నారంటే ముందే మనం ఊహించగలం వాళ్ళ ఫేసెస్ ఎట్లుంటాయి. మైండ్స్ మనం ఊహించలేకపోవచ్చు, ఇండియా విషయంలో ఊహించవచ్చు అది కూడా. కానీ మైండ్స్ ఎలా ఉంటాయి మనం ఊహించలేకపోవచ్చు, కానీ ఫేసెస్ ఎట్లా ఉంటాయో ఊహించగలం. మరి ఎవరికి సాధ్యం అని చెప్పండి? అంతా కలిసి ఫేస్ ఎంత ఉంటుంది? ఇంత ఉంటుంది సార్, పెద్ద కొబ్బరి చిప్ప అంతా. దాంట్లో ఇంత డిఫరెన్స్, దీన్ని ఎట్లా మనం ఆలోచించగలం? ఇది రచనాత్మకం, బ్యూటిఫుల్ రచన ఇది. దీన్ని థింక్ చేయాలంటే మన వల్ల అయ్యే పని కానే కాదు ఇది. ఒక దేహం ఉన్నట్టు ఇంకో దేహం లేదు కదా. మేమిద్దరం ఫ్రెండ్స్ అని పోతాడు, ఇద్దరు ఒక రకంగా ఉండరు. మేమిద్దరం బ్రదర్స్ అంటారు, ఇద్దరు ఒక రకంగా ఉండరు కదా. ఎవడి వాడే. సో ఈ బాడీ ఏదైతే ఉందో ఇది తమాషా చూడండి, ఇది ఒక రకంగా ఉందే లేదు. అదే కదా వాడు చెప్పింది. వాడు నిన్న ఆయన చేసిన అసఖ్యార్థ దాంట్లో మొదట మా వినశ్యతు అన్నాడు చూసారా. ఇది కూడా నా దేహం ఇలాగే ఉండుగాక. ఎవడైనా అనుకుంటాడు, అది ముసలాడు కూడా అనుకుంటాడు. ఎందుకంటే నా దేహం ఇలా ఉండొద్దు అని ముసలాడు అనుకున్నాను అనుకోండి. అప్పుడు ఏం కావాలి? అది అంటే బ్యాక్ వస్తుందా? కాదు, బాలిట్టు కొడితే ముందుకు పోవాలి కానీ వెనక్కి ఎట్లా వస్తుంది? జీవితం కూడా అంతే. కాబట్టి ఆయన మళ్ళీ పసి వయసుకు వచ్చి మాంగళ్యం తంతునా లేదు కదా. నలుగురు కలిసి తన్నేస్తే అటు పోయి పడిపోవడమే. బాగా అర్థమవుతుంది ఇప్పుడు మీరు. ఈలోగా ఇంత చేంజెస్ బాడీలో వస్తూ ఉంటే ఎంత మార్పు కదా. నిన్న శరీరం ఈరోజు శరీరంలో మార్పు ఉంది అంటే ఏంటి? దేహాలే ఒక విధంగా ఉండవు, నిరంతరం మారుతూ ఉంటాయి. ఏదో ఒక మార్పు వస్తూనే ఉంటుంది. అందుకని కనపడగా ఏం సార్ ఏదోగా ఉండాలంటే నువ్వెట్లుండవు తెలిస్తే. నన్ను అంటావే కానీ ఏది స్వామి మీరు ఏదో అట్లా ఉండారు అంటే నువ్వెట్లుండవు నాకు తెలుసురా. నాది నీకు తెలుసు, నీది నాకు తెలుసు. నీది నీకు అర్థం కాదు, నాది నాకు అర్థం కాదు. నాది నాకు అర్థం కాదు కనుక నీది అర్థం కావాలనుకుంటాను. నీది నీకు అర్థం కాదు కనుక నాది అర్థం కావాలంటే నీది నీకు అర్థం కాదు, నాది నాకు అర్థం కాదు, నాది నీకు అర్థం కాదు, నీకు నాది అర్థం. క్యా బాత్ హై. ఇది సార్, ఇది వ్యవహారం. ఇప్పుడు మనం అంతా మహామేధావుల కింద ప్రపంచంలో. ఎందుకని? ఎంతో అర్థం చేసుకున్నాం. ఎందుకని? ఏం అర్థం కాదని. ఎందుకు అర్థం కాదు? అచింత్య రచనాత్మకం. వండర్ఫుల్ క్రియేషన్స్. అది చిన్న విషయం కాదు. ఇదే ఇన్ని విచిత్రాలు కలిగిన శరీరం చూడండి. ఒక శరీరం బాగా ఆలోచించండి మీరు. ఇక్కడే భగవంతుని యొక్క ఆమ్నిషియన్స్,
పదం కూడా సరిగ్గా పలకలేము. ఆమ్నిషియంట్, ఆమ్నిషియన్స్. భగవంతుడు సర్వజ్ఞత్వం అంటే ఏంటి? సర్వజ్ఞత్వం ఏంటి సార్? ఇది ఆలోచించండి. ఇప్పుడు దేహం ఉంటే అది ఎలా ఉందోనే మనకు అర్థం కాదు. అందుకదా ఫోటోలు దిగేదే. ఒకసారి చూసిన తర్వాత మీ ఫోటో ఏంటి స్వామి అంటాడు, అప్పుడు బాధేస్తుంది. మీ ఫోటో ఒకటి ఏంటి స్వామి? ఎందుకయ్యా? మీరంటే నాకు చాలా ప్రేమ. మొదటి దానికి నాకు బాధ లేదు, కానీ రెండో దానికి బాధ. నేనంటే ఆయనకి చాలా ప్రేమ, నా ఫోటో అడుగుతాడు. ఎందుకో తెలుసా? ఇంత ప్రేమ కలిగిన నేను ఆయన జ్ఞాపకం ఉండను. ఆయన చూసినాడు, స్వామీజీ ఎట్లుంటాడా, ఇట్లుంటాడా, ఇట్లుంటాడా, ఫోటో కనుకుంటే ఇట్లుంటాడులే అనుకోవడానికి. అర్థమవుతుంది ఈ ప్రపంచంలో. అది తప్పు పట్టడంలో నేను, అది వాస్తవం అంటున్నా. అట్లాగే ఉంది ప్రపంచంలో. ప్రతి దేహం యొక్క పరిస్థితి అట్లాగే ఉంది. అందుకని కదా గతంలో ఫోటోలు చూసుకుంటే మనకే ఆశ్చర్యం వేస్తుంది. నేనా, ఒక నకారంలోనే మూడా, నేనా. ఏంటి సార్ ఇదంతా? కారణం ఏంటో తెలుసా? మనకే డౌట్గా ఉంటుంది. అందుకని కొందరైతే మరీ ముసలోళ్ళు అయిపోయిన తర్వాత పాత ఫోటోలు ఎత్తుకు తిరుగుతూ ఉంటారు. ఎందుకంటే ఎవరైనా అడిగితే నేనే అని చూపెట్టడానికి. అర్థమవుతుంది. కానీ విచిత్రం ఏంటో తెలుసా? ఈ దేహం అది ఎట్టయినా మారుతూ రానండి, బాల్యం నుంచి ఇప్పటి వరకు మారుతూ వచ్చింది కదా నాయన. ఇది ఒక్కసారి ఇఫ్ ఇట్ డైస్, ఇది చనిపోయిన తర్వాత ఆలోచించండి బాగా, ఇంకా మళ్ళీ ఈ రూపంలో కనపడదు. వాట్ ఎ బెస్ట్. ఇది రాకముందు ఈ రూపంలో లేనే లేదు, ఏదీ లేదు. ఎన్నో రూపాలు ఉండొచ్చు, అసంఖ్యాకంగా లక్షలాది రూపాలు ఉన్నాయి. ఈ ఒక్క రూపమే లేదు గతంలో, ఇది రాకముందు. అండర్స్టాండ్? రేపు ఇది పోతుంది చూడు. ఇది శ్మశానంలో కనపడకుండా పోయిన తర్వాత మళ్ళీ తిరిగి ఇది కనపడదు. దీన్ని ఎలా ఆలోచిస్తావు నువ్వు? ఉన్నవే కాకుండా, ఉన్న వాటిలో భేదాలే కాకుండా, ఉన్న ఒక్క దాంట్లో అనేక భేదాలు కాకుండా, ఈ దేహం మార్పు చెందుతూ ఉండడమే కాకుండా, స్థిరంగా ఉండలేకపోవడమే కాకుండా, గతంలో ఈ దేహం లేకుండా ఉండి వచ్చి భవిష్యత్తులో లేకుండా పోయేటప్పుడు గతంలో లేనిది భవిష్యత్తులో పోయిన తర్వాత మళ్ళీ ఇంకా కనిపించదు నీకు. గతంలో కనిపించలేదు, భవిష్యత్తులో కనిపించదు. వాట్ ఎ వండర్ఫుల్ క్రియేషన్, అమేజింగ్. రచనాత్మకం, అచింత్యం. అచింత్యం. ఎన్ని మన వరకు చిన్నవి చూడండి, చిన్నవి. ఒక దోమ దగ్గరకు పోయినా, చీమ దగ్గరకు పోయినా, సూక్ష్మజీవుల దగ్గరకు పోయినా భలే ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. అందుకని అసలు అర్థం కాదు ఇదంతా ఏంటి అని. అందుకని ఇప్పుడు ఏవైతే మనకు అనుభవంలో ఉంటాయో వాటిని జోడించుకొని వాటిని అర్థం చేసుకుంటూ ఉంటాం. ఓ పురుగు పడుతుంది, ఆ పురుగును చూసినప్పుడు దాని కాళ్ళు, దాని వ్యవహారము, దాని యొక్క రెక్కలు, అది ఎగరడము చాలా విచిత్రంగా ఉంటుంది. చిన్నప్పుడైతే ఇవన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉండేది. ఇప్పుడు ఎందుకు మనుషులను అబ్జర్వ్ చేయడానికి టైం లేదు కనుక వీటిని అబ్జర్వ్ చేసే కర్మ లేదు. అప్పుడు చిన్నప్పుడు ఈ దరిద్రం అంతా లేదు కనుక మనసులో హాయిగా వాటిని అంతా చూస్తూ ఉండేది. దాంట్లో ఒకటి ఎంత కనపడుతుంది మళ్ళీ. దానికి ఎన్ని ఉంటాయో తెలుసా? కాళ్ళు 1,00,000. దాని పేరేంది? రైలు. తెలీదా? చిన్నప్పుడు ఆడుకునేప్పుడు రైలు అంటే ఆ పురుగు పేరు రైలు. ఎందుకో తెలుసా? రైలు పట్టాలకి ఇవి ఎట్లా చక్రాలు ఎట్లాగైతే ఉంటాయో అన్ని కాళ్ళు ఉంటాయి దానికి. మీరు చూడలే ఎప్పుడు? ఇప్పుడు నల్లిలాగా ఉంటుంది, కాకపోతే పొడవుగా ఉంటుంది. దాని పేరు రైలు. ఇది రైలు లాగా పోతుంది, అట్లా మెల్లమెల్ల అట్లా పోతూ ఉంటుంది. అంటే ఇదంతా చూసినప్పుడు ఈ కాళ్ళు ఎట్లా అమర్చాడు, దీని గురించి ఎట్లా ఆలోచించాడు, తమాషా చూడండి. అసలు ఊహకే అందది ఇవన్నీ కూడా. మన జీవితంలో ఇవన్నీ ఎట్లా చేశాడా? అచింత్య రచనాత్మకం. ఇదమిద్ధంగా చెప్పడానికి అవకాశమే లేదు. సరేనా? సో స్వప్న సదృశం, ఇంద్రజాల సదృశం, ఇదం జగత్ అచింత్య రచనాత్మకం, దృష్ట నష్టం జగత్ పశ్యన్. దృష్ట నష్టం, దృష్ట నష్టం కనపడుతూ ఉంటుంది, కనుమరుగైపోద్ది. అదే ఇప్పుడు మనం చూసింది. దేహం కనపడుతూ ఉంది, రేపు కనిపించకుండా పోతుంది. ఏదైనా అంతే. ఏది మీకు కనిపించినా యత్ దృశ్యం తన్నశ్యం కదా, అవసరమే లేదు. దృష్ట నష్టం అన్నప్పుడు సార్ దృష్టం చేత్ నష్టం, యదృశ్యం తన్నశ్యం అదే ఎత్తుకొని పాడిందే పాడరని లేకుండా చూడు
దృష్టం చేత్ నష్టం, నష్టత్వాత్. కనపడింది అంటే కనుమరుగవుతుంది అని అర్థం. ఇంకే దృష్టం చేత్, కనపడింది అనుకో ఏదైనా అది కనుమరుగయ్యేదే, నశించిపోయేదే. ఏది కంటికి కనిపించినా అది నశించేటువంటిదే. అది ఇంకేముంది చెప్పండి. కాబట్టి ఏమున్నాయి, ఎక్కడున్నాయి బాగా. కాబట్టి వివిధ ప్రత్యయ గమ్యం. ఎందుకు అచిత్య రచనాత్మకం అంటున్నాడంటే దృష్ట నష్టం జగత్ పశ్యన్, జగత్ పశ్యన్ ఏమని, దృష్ట నష్టం, కనపడుతూ ఉంటుంది, కనుమరుగైపోతూ ఉంటుంది. కాబట్టి జగత్ ఒకటి ఉంది, దీన్ని నేను అనుభవించాలి, ఇది భోగం ఇస్తుంది నాకు, ఇది నాకు సుఖాన్ని ఇస్తుంది అని నువ్వు అనుకున్నావు అనుకో, ఆ జగత్తు ఉందా లేదా? నువ్వు అంటున్నావు కనుక సుఖాన్ని ఇస్తుందని, ఉంది కదా. జగత్తు ఉండబట్టే నీకు సుఖాన్ని ఇస్తూ ఉందని నువ్వు అంటున్నావు. జగత్తు ఉందా లేదా? ఉంది. ఉన్నట్టు నీకు కనపడుతూ ఉందా? కనపడుతూ ఉంది. నశించిపోద్ది. అప్పుడు నీకు ఇవ్వలేదు ఇంకా. దృష్టం చేత నష్టం, నీకు కనిపించింది అంటేనే నశించిపోతుందని అర్థం సార్. కనిపించేది కాలిపోవడానికే ఏదైనా, ఇంక్లూడింగ్ బాడీ. కాబట్టి ఇదంతా కూడాను వివిధ ప్రత్యయ గమ్యం. నీకు తెలుస్తూ ఉంది ఈ ప్రపంచం. ఏం తెలుస్తూ ఉంది చెప్పు? వివిధ ప్రత్యయ గమ్యం. అనేక రకాలైన ప్రత్యయాలు, అనేక రకాలైన విషయాలు, అనేక రకాలైన జ్ఞానాలు. ప్రత్యయం నాలెడ్జ్ సార్ ఇదంతా. గంధ ప్రత్యయం అంటే స్మెల్, శబ్ద ప్రత్యయం సౌండ్. చూడండి, అంటే శబ్ద జ్ఞానం, గంధ జ్ఞానం. అదే ఒక పుష్పాన్ని చూచావు నువ్వు, పుష్ప ప్రత్యయం, గంధ జ్ఞానం కదా. అట్లాగే ఒక శబ్దం వినిపించింది, శబ్ద ప్రత్యయం. శబ్దము రూపం కాదు, రూపము వాసన కాదు, వాసన రుచి కాదు, దేనికి అదే. కానీ శబ్దాలు అనేకం, రూపాలు అనేకం, వాసనలు అనేకం. ఏ వాసన ఏదో అర్థం కాదు, 4 కలిపితే ఇంకొక రకమైన రుచి వచ్చేస్తుంది కదా. ఇన్ని రకాలైన వంటకాలు ఉన్నాయా పూర్వం? ఉన్నాయా చెప్పండి? ఇన్ని రకాలైన టిఫిన్స్ ఉన్నాయా? అమ్మా ఈరోజు ఏమ్మా టిఫిన్? గల్ప. ఏంటది? గల్ప. గల్ప దరిద్రం. ఏంటి అసలు ఇది? ఏంలే, ఏం వేస్తారు చెప్పండి, నాకు తెలియక అడుగుతా. వాళ్ళు ఫారెస్ట్కి పోయి ముష్టాకులు తెచ్చేస్తారా? ఉండేటే కదా వేస్తారు. ఉండేటి ఏంటి? ఆ బజార్లో అమ్మేటియే కదా, మూసే నదిలో పెరిగినాయే. అంతకన్నా ఏముంటాయి? వాటినే వేసి దీన్ని ఎక్కువ దాన్ని తక్కువ, దీన్ని ఎక్కువ దాన్ని తక్కువ, దీంట్లో కొంత దాంట్లో కొంత, కొంత పులుపు కొంత తీపి కొంత చేదు అన్నీ కలిపేస్తే గల్ప. తినేవాడు పుల్ప. ఏం చేస్తావు చెప్పండి. కానీ విచిత్రం ఏంటంటే ఇన్నిటికి అవకాశం ఉంది, అందువల్ల పెంచుకుంటూ పోతానే ఉండరు. ఒక్కడొక్కో పేరు పెడతాడు. ఏమిలే, వాడు ఇక్కడే అన్నీ తయారు చేసేది వేప చెట్టు కిందే, మిగతా 2 ఆలోచన వద్దు. వాడు లాస్ట్లో ఏమంటాడు, ఇది ఏంటయ్యా ఇది మనకు అర్థం కాదు, చైనా ఫుడ్ సార్ అంటాడు. ఎందుకని మనం చైనా పోయింది లేదు, అది తినింది లేదు. ఒక్కసారి మనం ఆలోచించవచ్చు. నేనే పోలేదు, చదువుకొని ఏదో కాస్త డబ్బులు ఉండేవాడిని, ఉద్యోగం చేసుకునేవాడిని, వీడు ఎప్పుడు పోయి ఉంటాడు చైనాకి అని. అప్పుడు అర్థమవుతుంది, చెట్టే చైనా. అర్థం కలనా ఆయన? ఇది సార్ విచిత్రం అంతా. కాబట్టి ప్రత్యయం ద్వారా నీకు ఏదైతే తెలుస్తూ ఉందో అది విశ్వం. అండర్స్టాండ్? ఒక జ్ఞానం, శబ్ద జ్ఞానం కావచ్చు నాయన, రసజ్ఞానం కావచ్చు, ఏదైనా సరే, గంధ విషయం కావచ్చు, శబ్ద విషయం కావచ్చు, ఏదైనప్పటికీ కూడాను ఒక జ్ఞానము ద్వారా నీకు ఏదైతే తెలుస్తూ ఉందో అది ప్రత్యయము. ఇటువంటి ప్రత్యయాలు అనేక ఉన్నాయి కనుక వివిధ ప్రత్యయ గమ్యం విశ్వం. ఇంతవరకు ఆలోచించాం కదా స్వామీజీ, మరి అచింత్య అని ఎందుకు అన్నారు? ఏం ఆలోచించావు నువ్వు? గంధ విషయం స్వామీజీ, గంధ విషయం. నేను ఒక మాట చెప్పనా? వాసన చూసే శక్తి మనకుంది, అందువల్ల అచింత్య అన్నాడు. వాసన చూసే శక్తి మనకుంది.
మనం వాసన ఉండినా మనం చూడలేని దాన్ని ఇంకొక ప్రాణి చూస్తుంది. ఇప్పుడేం చెప్తావు చెప్పు? వాసన ఉందా నాయన? మనకు ముక్కు ఉంది, అది గంధ విషయం కదా. ముక్కు ఉంది కదా మన దగ్గర, ఘ్రాణం గంధ విషయ కదా ఘ్రాణం. కాబట్టి ముక్కు మన దగ్గర ఘ్రాణం ఉండేటప్పుడు, గంధం ఉండేటప్పుడు వాసన తీసుకోవచ్చు కదా, తెలుసుకోవచ్చు కదా, తెలుసుకుంటుంది. ఉప్మా అయితే తెలుసుకుంటుంది. కానీ కొన్ని చోట్ల ఒక మనిషి నడిచి వెళ్ళిపోయాడు, రాత్రి వెళ్ళింది, వాడి అడుగులు పడి ఉన్నాయి, అక్కడ ఫుట్ ప్రింట్స్ ఉన్నాయి, దాంట్లో కూడా ఉంది వాసన. అది చూడాలనుకో, నీ వల్ల కాదు, నీ ముక్కు పనికిరాదు. ఏ ముక్కు కావాలా? కుక్క ముక్కు కావాలి. చూసారా? వాసన చూసే శక్తి నీకు ఉంది, కుక్కకు ఉంది. కానీ నువ్వు చూడలేని వాసన కుక్క చూస్తుంది. అందుకని ఎప్పుడు పోలీసుల దగ్గర కుక్క ఉంటుంది. అంత మాత్రం చేత పోలీసులు కుక్క నయమని కాదు నా ఉద్దేశం, ఆ ఒక్క విషయంలో. అందువల్ల అచింత్య అంటున్నాను నేను. ఇట్లా ఎన్నెన్ని ఊహిస్తాం చెప్పండి, ఎన్నెన్ని ఊహిస్తాం సార్. కొందరికైతే విచిత్రం ఏంటంటే కొంపలో కనపడుతుంది ఇది. తడితే కూడా పలకడు మనిషి. ఇదంతా పోయి నిద్రపోతున్నాడా? లే, ఆయన రాసుకుంటుంటాడు. భార్య వెనకొచ్చి, ఎవరు లేరు ఇంట్లో. ఎవరు లేనప్పుడు కాస్త తట్టగలిగేది కొట్టగలిగేది భార్య ఒకటే కదా. ఈయన ఏంటంటే రాబడి పెట్టుబడి ఖర్చులు చేస్తూ ఉంటాడు. ఆ టైంలో ప్రపంచం తెలియదు, విస్మృత ప్రాయ. ఇప్పుడు ఆవిడొచ్చి ఇటు జరగద్ది. కొద్దిసేపు అయిన తర్వాత ఆవిడ గట్టి కొట్టేస్తారు 2 సార్లు అంటది, ఇదేదో థిక్ స్కిన్డ్గా ఉన్నాడని. ఎందుకంటే కొడతాడు, ఇంతకుముందు కొడితే పలికితే కదా. అందుకు తమ స్టేజ్ ఇదనుకొని తెలుసుకొని ఈ లెవెల్లో వచ్చాను అంటుంది ఆవిడ. సరే బాగానే. అంటే ఇట్లంటేనే నీకు తెలియలేదే సార్. నువ్వు అక్కడ నడుస్తూ ఉంటే సరేనా, పాము అట్టున్న సర్రం వెళ్తూ ఉంటా చూడు. అంటే నువ్వు పాదం పెట్టినప్పుడు ఎంత లైట్గా నువ్వు పాదం పెట్టిన, నువ్వే కాదు పిల్లి పాదం పెట్టినా కూడాను ఆ మాత్రం సెన్సేషన్కి పాము పరిగెత్తుకుంటూ పోతుంది. ఎట్లుందో చూడ దాని స్కిన్. సరేనా? కాబట్టి స్పర్శ జ్ఞానం నీకు ఉంది, నాకు ఉంది, పాముకు ఉంది. కానీ పాముకి ఇచ్చినంత స్పర్శ జ్ఞానాన్ని మనకి ఇవ్వలేదని మనకు అనిపిస్తుంది. వినికిడి శక్తి అంతే. ఇట్లా చూచినప్పుడు ఏంట్రా ఇది ప్రత్యయమే కదా, వివిధ ప్రత్యయ గమ్యం, ప్రత్యయం ద్వారానే మన జ్ఞానం కలుగుతూ ఉంది. ఈ ప్రత్యయాలన్నీ కూడా ఒకటిగానే ఉన్నాయి, బాగానే ఉంది. కానీ ఎందుకు ఇట్లా అవుతా ఉంది అని ఆలోచించినప్పుడు అసలు ఎక్కడో దీనికి అంతమే అర్థం కాదు గనక చింతించే కొద్దీ ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే భగవంతుని యొక్క సృష్టి గనక, ఈశ్వరుని యొక్క సృష్టి గనక ఆలోచించే కొద్దీ ఆనందంగానే ఉంటుంది. ఈశ్వరుడు ఆనందము, ఆనందప్రదం. అందువల్ల ఆయన ఆనంద స్వరూపుడు, ఆయన సృష్టి ఆనందం, ఆలోచించే కొద్దీ ఆనందం. కానీ ఎంత ఆలోచించినా అచింత్యం. ఎందుకనంటే అవర్ మైండ్ ఈజ్ లిమిటెడ్. అదే విషయం, ఇంకేం లేదు. కనుక దృష్ట నష్టం జగత్ పశ్యన్ కథం తత్ర అనురజ్యతి. అది మరి సుఖహేతుత్వాత్ కదా, కుతః ఆస్థాం ఉపసంహరణ అనేది కదా ఇప్పుడు ప్రశ్న. సుఖం కలిగేటప్పుడు ఎందుకండి దాని నుంచి విరమిస్తూ ఉండాడు అని కదా క్వశ్చన్. ఇందువల్ల సార్ కథం తత్ర అనురజ్యతి. సేమ్ మళ్ళీ అగైన్ క్వశ్చన్, ఎందుకు విరమిస్తున్నాడని. ఎందుకు రమిస్తాడయ్యా చెప్పు? తత్ర అనురజ్యతి కథం. ఎందుకని? మాయామయం, ఇంద్రజాల సదృశం, స్వప్న సదృశం, అచింత్య రచనాత్మకం, దృష్ట నష్టం జగత్ పశ్యన్. కాబట్టి కనపడుతూ కనుమరుగైపోయేటువంటి ఈ జగత్తును చూస్తూ కథం తత్ర జగద్విషయే భోగ విషయే తత్ర కథం అనురజ్యతి. దాంట్లో అనురక్తిని ఎట్లా పెంచుకుంటాడు, ఆసక్తిని ఎట్లా పెంచుకుంటాడు, కోరికని ఎలా కలిగి ఉంటాడు. అందువల్ల జ్ఞాని ఇవన్నీ తెలుసు కనుక దాని నుండి విడిపడిపోయే ఉంటాడు. ఇప్పుడు 2 శ్లోకాల్లో వాటి యొక్క సారాంశాన్ని చెప్తాడు చూడు, ఎట్లా మనం ఆ స్థాయికి వెళ్ళాలి. స్వస్వప్నమాపరోక్షేణ
దృష్ట్వా పశ్యన్ స్వజాగరం చింతయేదప్రమత్తః సన్ ఉభావనుదినం ముహుః. అంతే. చింతయేదప్రమత్తః సన్ ఉభౌ అనుదినం ముహుః. ఉభావనుదినం, ఉభౌ అనుదినం, ఉభావనుదినం, ఉభౌ అనుదినం సంధి. అప్రమత్తః సన్నుభావనుదినం ముహుః. అప్రమత్తః సన్ ఉభౌ అనుదినం ముహుః ఇది. సస్వప్నం ఆపరోక్ష్యేణ దృష్ట్వా. ఆయన స్వస్వప్నం, మన కళ, ఎవరి కళ వాళ్ళది కదా. స్వప్నం, తన స్వప్నాన్ని, స్వస్య స్వప్నం, స్వస్వప్నం, స్వస్య స్వప్నం, తన యొక్క స్వప్నాన్ని, తన యొక్క కళని ఆపరోక్ష్యేణ దృష్ట్వా. ఆపరోక్ష్యేణ అంటే పరోక్షం కానిది. ఆపరోక్షం. పరోక్షం కానిది ఏంటి? పరోక్షం అంటే ప్రత్యక్షం కానిది. అదే తమాష. 2 నెగటివ్స్ ఇక్కేది. ఇదిగో ప్రత్యక్షం కానిది పరోక్షం నాయన, అది పరోక్షేణ. పరోక్షం కానిది అపరోక్షం కదా, ఆపరోక్షేణ అంటే. అలాంటి మళ్ళీ మొదటికి భూమి గుండ్రగా ఉంది. ప్రత్యక్షం అంటే డైరెక్ట్గా చూశాను నేను, డైరెక్ట్ పర్సెప్షన్. ప్రత్యక్షం కాంది పరోక్షం, పరోక్షం కాంది అపరోక్షం. అది అపరోక్షంలే. అపరోక్షం, అపరోక్షం అంటే అంతే. అంటే ఉండదులేదు దీంట్లో వేరే. నువ్వు చెప్పున్నాను ఇంతకుముందు. అంటే ఆపరోక్షేణ స్వస్వప్నం, స్వస్య స్వప్నం దృష్ట్వా అంటే ప్రత్యక్షేణ స్వస్వప్నం దృష్ట్వా ఇది. ప్రత్యక్షేణ స్వస్య స్వప్నం దృష్ట్వా ఇది అంటే తన కళని ప్రత్యక్షంగా చూచి. ప్రత్యక్షంగా కళను చూడగలవా? డైరెక్ట్ పర్సెప్షన్కి అవకాశం ఉంది. అంటే డైరెక్ట్ పర్సెప్షన్ ఎప్పుడు అంటావంటే ఇంద్రియాలతో చూస్తేనే, అంటే ఇంద్రియాలతో తెలుసుకుంటేనే. చూడడంగా కన్ను చూస్తుంది, చెవి వింటుంది, ముక్కు వాసన చూస్తుంది, నాలుగు రుచి చూస్తుంది, చర్మం స్పృశిస్తుంది. అట్లా పంచ జ్ఞానేంద్రియాలతో శబ్దాది విషయాలను ఏవైతే మనం తెలుసుకుంటున్నామో ఇది కదా మనకు. ఇది ప్రత్యక్షం, డైరెక్ట్ కాగ్నిషన్, డైరెక్ట్ పర్సెప్షన్. క్లియర్? కానీ నీకు స్వప్నం ఎట్లా కనపడుతుంది? ఈ ఇంద్రియాలు లేవు కదా అక్కడ. అందువల్ల ప్రత్యక్షేణ అంటే ఇంద్రియ ప్రత్యక్షేణ కాదు, నా ఇంద్రియ ప్రత్యక్షేణ సాక్షి ప్రత్యక్షేణ. ఇంతకుముందు చెప్పాను కదా మీకు మాండుక్యంలో, సాక్షి ప్రత్యక్షేణ. కాబట్టి ఇంద్రియాలు అక్కడ లేవు. కలగనేటప్పుడు ఇంద్రియాలు లేవు, జ్ఞానేంద్రియాలు లేవు, అయినా నీకు విషయాలు తెలుస్తూ ఉన్నాయి. అలా తెలియడానికి కారణం ఏమిటని ఆలోచన చేస్తే ఇంద్రియాల ద్వారా కాదు నువ్వు తెలుసుకుంటూ ఉండేది స్వప్నాన్ని, కలని. సాక్షి ప్రత్యక్షం. ఇంద్రియాలు లేకపోయినా కూడా నీకు తెలుస్తూ ఉంది. ఎందుకని? ఇంద్రియాలు లేకపోయినా నువ్వున్నావు కనుక. అది సాక్షి ప్రత్యక్షేణ. స్వస్వప్నం ఆపరోక్షేణ దృష్ట్వా. కాబట్టి స్వస్య స్వప్నం, తన కళని ప్రత్యక్షంగా అంటే సాక్షి ప్రత్యక్షంగా చూచిన పశ్యన్ స్వజాగరం. మళ్ళీ స్వజాగరం పశ్యన్ స్వస్వప్నం దృష్ట్వా. కాబట్టి నీ కళని అక్కడ చూస్తున్నావు. కళలో ఎట్లా? ఇంద్రియ ప్రత్యక్షేణ కాదు, సాక్షి ప్రత్యక్షేణ. ఇక్కడ పశ్యన్ స్వజాగరం. స్వజాగరం జాగ్రత్త అవస్థను చూస్తున్నావు కదా మేలుకున్న తర్వాత. ఇది ఎట్లా చూస్తున్నావు? పశ్యన్ ఇంద్రియ ప్రత్యక్షేణ డైరెక్ట్. అందువల్ల రెండూ ప్రత్యక్షేణ. కాకపోతే ఇది ఇంద్రియ ప్రత్యక్షేణ, సాక్షి ప్రత్యక్షేణ. కాబట్టి రెండు తెలుస్తున్నాయి కదా నీకు. ఇప్పుడు ఏం చేయాలంటే చింతయేత్. చింతయేత్ ఇప్పుడు చింతించాలి. చింతించాలంటే ఏడవని కాదు, విచారించాలి. చింతించడం అంటే విచారించడం, ఆలోచించడం అని అర్థం.
నకించిదపి చింతయేత్ భగవద్గీత. ఆత్మ సంస్థం మనఃకృత్వ, మనసును ఆత్మయందే ఉంచి నకించిదపి ఏ కొద్ది కూడాను చింతయేత్ నా. అది అట్లాగే చింతయేత్ అప్రమత్త, జాగరూకుడువై. నాయన అప్రమత్తతో, ప్రమాదం లేకుండా, నిద్రాలస్యాలు లేకుండా జాగరూకుడువై అప్రమత్త చింతయేత్. ఏమని? ఉభౌ, రెండింటిని. ఉభౌ అంటే రెండింటిని. ఏ రెండింటిని? స్వప్న జాగ్రత్తలని రెండింటినీ కూడాను అనుదినం, నిరంతరం, ముహుహు, మాటి మాటికి చింతయేత్, విచారిస్తూ పోవాలి. అది ఏదైతే నువ్వు కళను చూస్తూ ఉన్నావో, వెరీ ఇంపార్టెంట్, ప్లీజ్, సింపుల్. నెక్స్ట్ శ్లోకానికి వెళుతున్నా, అక్కడ డెవలప్ చేస్తాను. ఏదైతే నువ్వు కల్లో చూచావో అది నీకు తెలిసింది కనుక నీకన్నా అన్యంగా ఉంది. నువ్వు అక్కడ చూడడానికి నీకు ఏ విధమైనటువంటి ఇంద్రియాలు లేవు కనుక అది ఇంద్రియ ప్రత్యక్షం కాదు, కళ, సాక్షి ప్రత్యక్షం, సాక్షి చేత తెలియబడింది. అదే నువ్వు మేలుకున్న తర్వాత జాగ్రత్త ప్రపంచాన్ని చూచావు. ఈ జాగ్రత్త ప్రపంచం నీకు తెలుస్తూ ఉంది, ఇది ఇంద్రియ ప్రత్యక్షంగా నీకు ఉంది. ఇప్పుడు ఈ రెండింటి గురించి ఆలోచించాలి. ఉభౌ చింతయేత్, ఈ రెండింటి గురించి ఆలోచించాలి. ఏమని ఆలోచించాలి? వాటిని గురించి కొద్దిగా విచారించమంటున్నాడు. అప్రమత్త, జాగ్రత్తగా, జాగరూకుడువై. చిన్న విషయం కాదు ఇది. ఎందుకని? ఆ రెండు అనుభవ క్షేత్రాలు అయి ఉన్నాయి. ఇక్కడ జాగ్రత్త అవస్థను నువ్వు అనుభవిస్తూ ఉన్నావు, అక్కడ స్వప్నావస్థను నువ్వు అనుభవిస్తున్నావు. అనుభవించేవాడు ఒక్కడే, కానీ అనుభవ భూమికలు రెండు కనపడుతున్నాయి. అదిగా ఉంది. అక్కడి నుంచి మేలుకున్న తర్వాత ఇదిగా ఉంది. ఇది అది కాదు. అక్కడ పోయినప్పుడు ఇది కాదు. కానీ ఇదిగా, అదిగా, లేక ఇది అది కాదని, ఇది కాదని గుర్తించే నీవు మాత్రం ఇక్కడ అక్కడ ఉన్నావు. చింతయేత్, ప్లీజ్ థింక్. సరేనండి, చింతయేత్ అంటే చింతించు, విచారిస్తాను సార్, ఐ విల్ ఎంక్వైర్ ఇన్ 2. ఓకే, వాట్ ఇస్ ద రిజల్ట్, వాట్ ఇస్ ద ఫ్రూట్? ఎందుకు ఇప్పుడు చింతనా ఫలం కిం? ఇప్పుడు మీరు అంటగా చింతిస్తాను, విచారిస్తాను, దీని ఫలం ఏంటి? శృణు. చిరంతయో సర్వసామ్యం అనుసంధాయ జాగరే సత్యత్వబుద్ధిం సంత్యజ్య నాను రజ్యతి పూర్వవత్. కథం భోగ చెప్పు. జ్ఞాని స్థాయి. ఇప్పుడు చూడు. చిరం నిరంతరం, బహుకాలం. చిరం తయోహో ఉభయోహో. ఏంటవి? జాగ్రత్త స్వప్నయోహో ఉభయోహో సర్వసామ్యం. సామ్యం సిమిలారిటీ, పోలిక. దీనికి దానికి ఉండే పోలిక సర్వసామ్యం. రెండిట్లో ఏదైతే సమానంగా ఉన్నాయో సర్వసామ్యం అనుసంధాయ. చక్కగా దీన్ని అనుసంధానం చేసిన తరువాత జాగరే, జాగ్రత్త అవస్థ యందు సత్యత్వ బుద్ధిం, ఈ జాగ్రత్త ప్రపంచం సత్యం అనేటువంటి జ్ఞానం ఏదైతే ఇప్పుడు మనకుందో, దుఃఖానికి కారణమైంది, సంత్యజ్య, సమ్యక్ త్యజ్య, చక్కగా దాన్ని విడిచిపెట్టేసి. ఎందుకని? ఈ రెండింటిని అనుసంధానం చేశాడు అనుకోండి. నైనా వెరీ ఇంపార్టెంట్, ప్లీజ్ లిసన్. ఇది కళ, ఇది నిజం అన్న తర్వాత ఏది కళ, ఏది నిజం? అక్కడ పోతే అది నిజంగా ఉంది, ఇక్కడికి వస్తే ఇది నిజంగా ఉంది. కొన్ని మనం లాజిక్ ఇవ్వచ్చు, స్టాండ్ కాదు. ఏమండి, నేను పడుకున్నాను, మేలుకున్న తర్వాత నేను ఇక్కడే ఉన్నాను, కానీ కళలో మాత్రం నేను కలకత్తాలో ఉన్నట్టుగా వచ్చింది. కళే కనుక వాస్తవం అయితే నేను కలకత్తాలో లేవాలి, కానీ నేను ఇక్కడ ఎట్లా లేస్తాను సార్? అర్థం కాదు ఇప్పుడు మీకు. నేను పడుకున్నది కూకటపల్లిలో, కళలో నేను కలకత్తాలో ఉన్నాను, నిద్ర లేచినప్పుడు కూకటపల్లి మంచం మీదనే ఉన్నాను. ఓకే, ఎందుకని? కలకత్తాలో ఎందుకు లేను? కాబట్టి కలకత్తా కనుక సత్యం అయ్యి ఉంటే నేను కలకత్తాలోనే లేచి ఉండాలి, కానీ కూకటపల్లిలో లేచాను కనుక కూకటపల్లి సత్యం కానీ కలకత్తా కాదు. దేర్ ఫోర్ జాగ్రత్త సత్యం కానీ స్వప్నం కాదు. ఇది ఆర్గ్యుమెంట్. ఈ ఆర్గ్యుమెంట్ ఇట్ డస్ నాట్ స్టాండ్.
ఇటువంటి వర్క్. ఎందుకో తెలుసా? నువ్వు మాట్లాడేది కళను గురించి ఎవరి విషయంలో? కూకటపల్లిలో నిద్రపోయిన వాడి విషయంలో. కలకత్తాలో నిద్రపోయిన వాడి విషయం మాట్లాడు. అర్థమవుతుంది. కలకత్తాలో నిద్రపోయాడు చూసావా, వాడు కనుక కూకటపల్లిలో లేచి ఉంటే అప్పుడు అడుగు నన్ను. నువ్వు కూకటపల్లిలో నిద్రపోయిన వాడిని తీసుకొచ్చి ఎట్లుంది కన్ఫ్యూజన్? దిస్ ఈజ్ వేదాంత సార్, దిస్ ఈజ్ వేదాంత. అందువల్ల ఈ బాధలు పడలేక పాపం బోధించేవాళ్ళు, నాయన నమ్ముకోండి నాయన ఆయన్ని, మనకు వద్దు నాయన, ఇది ఎక్కదు, ఎందుకు ఎక్కదు నాయన, ఎందుకు ఎక్కదు నాయన, ఇదే ఎవరెస్టా నాయన. 5 అడుగుల 6 అంగుళాలు ఉండేవాడిని ఎక్కినప్పుడు 6 అడుగులు నీకు ఎందుకు ఎక్కదు నాయన? నీకు చెప్పు, ఎందుకు ఎక్కదు నాయన? ఎక్కించుకుంటే ఎక్కుతుంది నాయన. ఏదైనా కూడా ఎక్కించుకుంటే ఎక్కుతుంది, దిగమంటే దిగుతుంది నాయన. అంత మంచి చేతిలో ఉంది, ఇంకేమీ లేదు. మీకు అర్థమవుతుంది ఇప్పుడు. కాబట్టి ఆ ఎగ్జాంపుల్స్ చెప్తారు చాలామంది, వినడానికి బాగానే ఉంటుంది. మీరు చిన్నప్పుడు అయితే మీకు చెప్పే ఇది బాగుండదని కూడా మేము చెప్తున్నాం. మాకు అట్లా కాదు, అది తెలిసినప్పుడు సంకలు కొట్టుకుంటూ తిరిగాం. అబ్బా ఏమి ఎగ్జాంపుల్ అని. తర్వాత అనిపించింది ఆలోచించే కొద్ది, ఏమి ఎగ్జాంపుల్. రెంటికి ఒకటే ఆన్సర్, వాక్యం ఒకటే. ఇవన్నీ మరి తమాష కూడా ఆశ్చర్యం. బా ఏమి రూపమండి. తర్వాత అబ్బా ఏమి రూపమండి అంటే పోయిందని అర్థం కదా. అన్నీ అట్లాగే ఉంటాయి. ఏమి ఆనందం అండి అని అంటాడు. విషయం జరుగుతుంది, ఏమి ఆనందం అంటే ఊరి జస్ట్ మోడలేషన్. అర్థం కదా. మా ఇద్దరి మధ్య ఏమి స్నేహం అండి. వాడు కొంప కూల్చాడు, ఏమి స్నేహం అండి, కొంప కూల్చాడు. బాగుండా వాక్యం ఒకటే, జస్ట్ ఇంటోనేషన్ కొద్దిగా అట్లా డెలివరీలో కొంత చేంజ్ వచ్చిందంటే దాని యొక్క భావమే మారిపోతూ ఉంటుంది. ఇక్కడ కూడాను ప్లీజ్ లిసన్. రెండిట్లో సామ్యం, సిమిలారిటీ చూడాలి నాయన. సర్వసామ్యం అనుసంధాయ ఏది తయోహో ఉభయోహో జాగ్రత్త స్వప్నయోహో సర్వసామ్యం అనుసంధాయ జాగరే జాగ్రత్తావస్థే సత్యత్వ బుద్ధిం సంత్యజ్య సమ్యక్ త్యజ్య నానురజ్యతి పూర్వవత్. పూర్వం చాలా ఆనందంగా భోగాలను అనుభవించాడు, ఇప్పుడు ఎట్లా అనుభవిస్తాడంటున్నాడు. నానురజ్యతి నా అనురజ్యతి పూర్వవత్. పూర్వవత్ అంటే అజ్ఞాన దశయాం ఇవ. ఆ అజ్ఞాన దశలో ఏదైతే ఉన్నదో అనుభవిస్తూ ఇవన్నీ కూడా ఆనందమని ఇప్పుడు ఇంత తెలిసిన తరువాత కళ ఏదో నిజమేదో అర్థం కాని పరిస్థితుల్లో ఏది కలో ఏది సత్యమో తెలియనప్పుడు, ఏ స్వప్న ప్రపంచం అయితే జాగ్రత్తలో మనకు బలహీనంగా కనపడుతూ ఉందో ఇదే జాగ్రత్త ప్రపంచం కూడా జ్ఞానంలో అలాగా కనపడుతుంది కనుక ఇది జ్ఞానదశ. ఈ ఆలోచన ఉంది చూసారా. జ్ఞానం కాకపోవచ్చు, దీన్ని కూడా జ్ఞానం అంటారు. ఇప్పుడు 13వ అధ్యాయం అనలా అమానిత్వం అదంబిత్వం హింస శాంతిరార్జవం ఆచార్యోపాసనం శౌచం అవన్నీ కూడా జ్ఞానం అని చెప్పాడు కదా. ఏతత్ ఇది జ్ఞానం ప్రోక్తం. కాబట్టి జ్ఞానానికి తీసుకెళ్ళేటి ఇవి. కాబట్టి ఈ చింతనం కూడా చిన్న విషయం కాదు, ఇది సర్వసామ్యం. కాబట్టి సర్వసామ్యం అన్నప్పుడు రెంటికి ఒకే సిమిలారిటీ ఉండాలి. దేనికి దేనికి? జాగ్రత్త స్వప్నాలకి. చెప్పండి ఏమి సామ్యం ఉందో. జాగ్రత్త స్వప్నం ఒకటే, సిమిలారిటీ ఒకటే రెండిట్లో. ఏంటి చెప్పనా? ఇక్కడ నేను మిమ్మల్ని చూస్తున్నానంటే మీరు దేశంలో ఉండారా లేదా? ఒక ప్రదేశంలో, స్పేస్లో, అవునా? మీ మధ్యలో కూడా ఖాళీ స్థలం ఉందా? అందువల్ల కదా నేను చూస్తున్నాను. మీరు ఉన్నారని చెప్తున్నానంటే మీరు ప్రదేశంలో ఉన్నారు. సో జాగ్రత్త అవస్థలో ప్రదేశం ఉందా? స్వప్నావస్థలో ఉందా లేదా? ఒకవేళ స్వప్నావస్థలో కనుక స్పేస్ లేకపోతే అక్కడ కూడా ఉన్నవి నీకు తెలిసే అవకాశం లేదు. స్పేస్ ఈజ్ సిమిలర్. టైము ఇక్కడ ఒక వాచ్ చూసావు 10:30 అయింది, నిద్రపోయిన తర్వాత చూస్తే 5 నిమిషాల్లోనే అక్కడ 6:30 అయి ఉండొచ్చు. కానీ ఇక్కడ టైం ఉంది, అక్కడ టైం ఉంది. టైం ఈజ్ సిమిలర్. జాగ్రత్తలో ఒక పని చేస్తూ ఉన్నావు, స్వప్నంలో కూడా పని చేస్తూ ఉన్నావు. ప్రవృత్తి. జాగ్రత్తలో నీ పని చేయనని విడిపోతున్నావు.
స్వప్నంలో కూడా అట్లా వస్తున్నాం. కాబట్టి ప్రవృత్తి నివృత్తులు కూడా సిమిలర్గా ఉన్నాయి, సర్వసామ్యం. సుఖదుఖాలు జాగ్రత్తలో మనం నవ్వుతున్నాం, జాగ్రత్తలో ఏడుస్తున్నాం. అట్లాగే స్వప్నంలో నవ్వుతున్నాం, స్వప్నంలో ఏడుస్తున్నాం. కారణాలు భిన్నంగా ఉండొచ్చు. జాగ్రత్తలో ప్రేమ ఉంది, స్వప్నంలో లేదా? జాగ్రత్తలో ద్వేషం ఉంది, స్వప్నంలో లేదా? చెప్పండి. ఇదంతా సిమిలారిటీస్. అదే నేను ఇంతకుముందు చెప్పింది, ఏ రూపం మరొక రూపం కాదు, ఏ వ్యక్తి ఇంకొక వ్యక్తి కాదు. దీన్ని బట్టి ఏం మీకు అర్థమవుతుంది? కాబట్టి ఇవి ఏవైతే మనకి ఇక్కడ కనపడుతూ ఉన్నాయో ఇవన్నీ అక్కడ తెలుస్తూ ఉన్నాయి సార్. ఇప్పుడు ఏది కళ, ఏది నిజం? సర్వసామ్యం. పశ్యన్ విచిత్రం. అసలు జనకుడికి ప్రశ్న పడిందే ఇక్కడ. తత్వ వివేక కహ అనే క్వశ్చన్ పడింది ఇక్కడే. అష్టావక్ర మహర్షిని అప్రోచ్ అయింది ఇక్కడే. జనకుడు ప్రశ్నించడంతో అష్టావక్ర మహర్షి బోధించినటువంటి అద్భుతమైనటువంటి తత్వశాస్త్రం అష్టావక్ర గీత ఆవిర్భవించింది అక్కడే. అక్కడే అంటాడు, విషయాన్ విషవత్యజ. హే జనక, విషయాలు కావివి, భోగ్య విషయాలు భోగేషు. విషయాన్ విషవత్ త్యజ, అది విషము అనుకొని వదిలిపెట్టేసి. అర్థం? అష్టావక్ర మహర్షి బోధించింది. ఎందుకు వచ్చింది జనకుడికి అంటే, జనకుడికి ఇక్కడే వచ్చింది ప్రాబ్లం అంతా. రోజు జనకుడు చాలా ఆనందంగా రాజులతో అంతా, ఆయన జ్ఞాని కదా, స్వతసిద్ధంగానే మంచి వివేకవంతుడు. అందరినీ పెట్టుకొని సామంతులతో మంత్రులతో ఆ దేశం యొక్క పరిస్థితిని గురించి, దాన్ని ఏ విధంగా తీసుకొని రావాలా, దాన్ని ఎట్లా డెవలప్ చేయాలా, ఎంతెంత డబ్బు తీసుకొని రావాలా, దాన్ని ఎక్కడెక్కడ ఖర్చు పెట్టాలా, ఎంత ఖర్చు పెట్టాలా అవన్నీ కూడాను వాళ్ళతో డిస్కస్ చేసిన తర్వాత, ఏదైనా ఖర్చే కదా. ఇప్పుడు ప్రభు ప్రజలకు పెట్టినా ఖర్చే, తను పెట్టుకున్న ఖర్చే. ప్రజలకు పెడితే మాత్రం ఖర్చు, తను పెట్టుకుంటే ఆదాయమా? అదేం బాగలేదు. ఏదో ఒకటి ఖర్చు పెట్టాలా, పెడతారు. ఇంత డిస్కస్ చేసి ఆనందంగా భోంచేసి ఐస్ క్రీమ్ కూడా దీన్ని పడుకొని నిద్రపోయాడు. ఆ తర్వాత జనకుడు కళ వచ్చింది. అక్కడే జనకుడి యొక్క వైభవం అంతా కళ వచ్చింది. కళ వస్తే కల్లో బాబో అని తిరుగుతా ఉన్నాడు ప్లాట్ఫామ్ మీద. ధర్మం చేయండి బాబు. తిట్టేవాళ్ళు అనేవాళ్ళు. టికెట్ కలెక్టర్కి ఇవ్వకుండా బయట వచ్చేసిన వాడులా, వాడి చేతిలో ఉంటుంది చూడు మారినటువంటి టికెట్, అది ఒకటి వేసేసిపోవడం. ఈ జరుగుతూ ఉండేవి. టక్కన మేలుకున్నాడు. మేలుకుంటే ఎక్కడున్నాడు? పట్టుపాన్పు మీదనే ఉన్నాడు పడుకొని. రాజు కదా, చక్రవర్తి కదా, జనక మహారాజు. అప్పుడు ఆలోచించాడు, నేను పాలించే జనకుణ్ణే, అడుక్కు తినే జనకుణ్ణే. ఇద్దరు జనకులు ఉన్నారు నాలో. ఆయనకి పడిపోయింది క్వశ్చను. నేను ఆధిపత్యాన్ని సాగించేటువంటి జనకుణ్ణే, అడుక్కు తినేటువంటి జనకుణ్ణే. ఎవరింతగా నేను? ఇప్పుడు ఏం చెప్పాలి? అది అర్థం కానివాడైతే మైహోనా అంటాడు. ఇప్పుడు ఎట్టినాడైతే మైహోనా ఏమి అర్థం కాలేదు కదా. ఇక్కడోడా అక్కడోడా? ఇది జీవితం. ఏది కలో తెలియదు, ఏది జాగ్రత్త తెలియదు. ఈ రెంటికి ఉండేటువంటి సిమిలారిటీ ఏంటో సామ్యం. దీన్ని చక్కగా యోచన చేసిన తర్వాత పూర్వం వలే నా అనురజ్యతి. ఎట్లా ఆసక్తిని చూపిస్తాడు సార్ భోగాల యందు? అర్థమైపోయిన తర్వాత ఇంద్రజాలమిదం ద్వైతం అచింత్య రచనాత్వతః ఇత్యవిస్మరతో హాని కావా ప్రారబ్ధ భోగతః. అచ్చా, ఇంద్రజాలం ఇదం ద్వైతం, అదిగో కంక్లూజన్కి వస్తున్నాడు. కాబట్టి ఈ విధంగా ఇంకా దాంట్లో అనురక్తి ఏముండదు. భోగాల యందు తెలిసిపోయింది కదా, ఏది కలో ఏది నిజమో తెలియదు. ఇప్పుడు కళలో ఎంతో అనుభవించాడు, మేలుకున్న తర్వాత ఏమీ లేదు. కళలో కోటీశ్వరుడు, మేలుకున్న తర్వాత భిక్షాధిపతి. అర్థం కాలే ఏది కళ ఏది నిజము. దేర్ఫోర్ ఇంద్రజాలం ఇదం ద్వైతం, ఇదం జగత్
ద్వైతం ఏదైతే ఉందో ఇదం జగత్ ఇంద్రజాలం. ఇది గారడి సార్, ఇది గారడి ఇంద్రజాలం. అచింత్య రచనాత్వత. ఇది రాలా? ఇంతకుముందు వచ్చిన శ్లోకం ఇదే కదా ఆల్మోస్ట్. స్వప్న సదృశం, ఇంద్రజాల సదృశ్యం, అచింత్య రచనాత్మకం అన్నాడు. ఇక్కడ అచింత్య రచనాత్వత. ఇది నెక్స్ట్ ఇంపార్టెంట్. ఇది అని అవిస్మరత. నాయన అవిస్మరత, విస్మరత, అవిస్మరత. విస్మరత మరిచిపోయేవాడు అజ్ఞాని. అవిస్మరత మరుపు రానివాడు విదుష పండిత. విదుషస్య అవిస్మరత, విదుషస్య పండితస్య వివేకవంతుడు అని అర్థం. అటువంటి వాడు అవిస్మరత, ఈ విషయాన్ని మరిచిపోనివాడు. ఏ విషయాన్ని? ఇదం జగత సర్వం ఇంద్రజాలం ఇది అచింత్య రచనాత్మత ఇది. ఈ విషయాన్ని అవిస్మరత ఎవడైతే మరవకుండా ఉండాడో అటువంటి జ్ఞానికి ప్రారబ్ధ భోగత. ఒకవేళ ప్రారబ్ధాన్ని అనుభవిస్తూ ఉంటే మాత్రం కా వా హాని. అది కావా హాని అంటే హాని. కా హాని ఇది, కా హాని. ఆయనకి హాని ఎక్కడుంది అంటే మిథ్యాత్వ అనుసంధానస్య. ఇది మిథ్యాన్ని ఎవడైతే అనుసంధానం చేస్తున్నాడో ఉభయోహో జాగ్రత్త స్వప్నయోహో మిథ్యాత్వ అనుసంధానస్య సుఖదుఃఖయోహో ప్రారబ్ధ కర్మ ఫలయోహో కా హాని. ప్రారంధవశాత్ ఫలాలు వస్తుంటాయి, కానీ వాడికి ఏముంది? వాడికి తెలుసు కదా. ఎందుకని? ఎందుకు తెలుసు? అశక్యార్థస్య సంకల్ప నా కరోతి. తనకు ఏది వాస్తవమో తెలుసు, ఏది ఎందుకు జరుగుతుందో తెలుసు. ఈ ప్రపంచంలో జరిగేదంతా కూడా మిథ్య అని తనకు ఎరుకుంది. కాబట్టి మేలుకున్న తర్వాత స్వప్నాన్ని గురించినటువంటి ఆసక్తి అభిలాష ఎట్లాగైతే ఉండదో, ఒకసారి స్వప్నం నుంచి మేలుకున్న తర్వాత మళ్ళీ వెళ్ళి ఆ స్వప్నంలో ఉన్నటువంటి సంసారంలో కాపురం చేయాలని ఎవడు కూడా ఎట్లాగైతే ఊహించడో అవివేకి కూడా. మరి అలాంటప్పుడు జ్ఞాని ఒక్కసారి మేలుకున్న తర్వాత ఎక్కడి నుంచి? అజ్ఞాని కళ నుంచి మేలుకున్న తర్వాత అది కళని తెలుసుకున్నాడు. జ్ఞాని జాగ్రత్త నుంచి జ్ఞానంలోకి వచ్చిన తర్వాత ఇది కళని అతనికి అర్థమైపోతా ఉంది. అది అక్కడ ఇంకేమీ లేదు. ఎవడు కూడాను వాడి ప్రపంచాన్ని వాడు ఊహించుకుంటూ ఉంటాడు. ఆయన ఇది వచ్చిన బాధ. ఆ ఊహలోనే ఇదంతా జరుగుతుంది. కాబట్టి నిరంతరం కూడాను దాన్ని విస్మరించకుండా ఉండాలి. అవిస్మరత. అవిస్మరత అంటే పండితస్య ప్రారబ్ధభోగత కా హాని. ప్రారబ్ధాన్ని అనుభవించడం మాత్రం హాని ఎక్కడుంది? ఏమీ లేదు, ఏమీ లేదు. ప్రారబ్ధ కర్మఫలయోహో అనుభవిస్తూ ఉంటాడు, కానీ అది మిథ్య అని తనకు తెలుసు గనక ఆ విషయమనందు ఏ విధమైనటువంటి హాని అతనికి లేదు. వీడికి ఎందుకు హాని ఉంది అంటే ప్రతిదీ తన మనసులో నుంచే. అది అశక్యార్థస్య సంకల్ప అక్కడ వచ్చింది. అన్నీ కూడా తాను ఊహించుకుంటాడు గనకనే. ఇప్పుడు విచిత్రం అట్లాగే ఉంటుంది. ఊహలో ఎవడెవడి ఊహలు అట్లా కదులుతాయి. అవివేకికి వాడికి అజ్ఞానం కనుక అజ్ఞాన సంబంధమైన ఆలోచనలే వస్తాయి. వివేకవంతులు ఒక్కోసారి వివేకంగా ఉన్నాయి అనుకునేవి కూడా అజ్ఞానంగా ఉంటాయి. విచిత్రం ఇవన్నీ. ఇప్పుడు ఓ పండితుడు ఉన్నాడు. అతను కాశీలో ఉన్నాడు. చిన్న గుడిసె లాంటిది వేసుకొని ఒక కుటీరం అక్కడ ఉన్నాడు. శాస్త్రం అధ్యయనం చేయాలని పోయి సాయంత్రం వరకు పండితుల దగ్గర అధ్యయనం చేసేది, వచ్చి ఆ కుటీరంలో ఉంటున్నాడు. నిద్ర పట్టేది లేదు రాత్రులు. ఇంకా రాత్రులు నిద్ర పట్టదు కనుక ఉదయం క్లాస్ చెప్తాడు చూడు పండితుడు, ఎవరు ఇంకొక ఆయన మాస్టర్ గురువు, అప్పుడు తూగుతాడు. అతను తిడుతూ ఉంటాడు, నువ్వు తూగేవాడికి ఎందుకు ఇక్కడ ఏం చేయాలని అర్థం కాక ఏంటి నిద్ర పట్టడం లేదంటే కారణం కుడుతూ ఉన్నాయి ఏదో పాపం. ఏంటని ఎత్తి చూచాడు. అక్కడేం పరుపులు ఉండవు కదా, చిన్న దుప్పటి అటు తీసి ఇట్లా విదిలించాడు. విదిలిస్తే నాయన పడిపోతా ఉన్నాయి ఉలవల్లాగా. ఏవి? బెడ్ బాక్స్ కంప్లీట్ పరుగులు ఎత్తుతా ఉన్నాయి. ఇటు చూశాడు, వేలుండయి. ఓరే నాయన, వీటి మధ్య అందుకని నిద్ర రావడం లేదు నాకు అనుకున్నాడు. ఏం చేయాలి ఇప్పుడు చెప్పు? చంపాలనా? ట్రై చేశాడు అప్పటికి.
అహింసా పరమో ధర్మ అనుకుంటూనే కొన్నింటిని చంపాడు. అటు పోయేటప్పుడు ఇటు వెళ్ళాయి, ఇటు వెళ్తే అటు వెళ్ళాయి, అటు వెళ్ళి మొత్తానికి ఏదో చేశాడు మొత్తానికి. ఆ తర్వాత మళ్ళీ పడుకుంటే మళ్ళీ నిద్ర రాలే. మళ్ళీ ఎత్తితే ఇంతకుముందు ఎంత ఉన్నాయో అంతకు డబల్ ఉన్నాయి. అన్ని చంపినా కూడా ఇన్ని వచ్చాయి ఏంటి అని అర్థం కాలే పాపం. సరే నెక్స్ట్ డే ఆలోచించాడు. అప్పుడు ఆయనకు ఒక ఆలోచన వచ్చింది, ఓ పని చేస్తాం, ఆ రోజుల్లో హరికన్ ల్యాంటర్న్స్ కదా, కిరోసిన్ ల్యాంపులు ఉండేటి, పోనీ అసలు లైట్ లేకపోయినా పర్వాలేదు కానీ నిద్ర వస్తే చాలు అని అనుకుని దాంట్లో కిరోసిన్ కొంత తీసి, కిందే కదా పడుకునేది, అక్కడ ఏముంటాయి, పరుపులు ఉంటాయి, మంచాలు ఉంటాయి, చుట్టూ ఉండే ఆయన ఏదైతే తీసుకున్నాడు బెడ్ చుట్టూ కిరోసిన్ పోసాడు. అట్లా ఇప్పుడు ఎట్లా వస్తాయా కిరోసిన్ ఈ పట్ట వాటికి. అందులో ఎక్కువగా పోసాడు, ఇంకా వాటిని దాటుకొని రావాలి, నది నీదినట్టే. మనకు నది ఎంతో నల్లికి అంతే. అది మత్కుణ, నల్లిని మత్కుణ అంటారు. తెలుగులో కూడా మత్పుణము, మద్గుణము కాదు, మత్కుణము. ఇదంతా చేశాడు. సరే మళ్ళీ ఎత్తి చూస్తే ఉన్నాయి, అవన్నీ కూడా చంపేశాడు. ఇంకేమి లేకుండా చుట్టూ రోజు ఇట్లా పోసుకునేవాడు. పోసుకుంటే ఇంక వచ్చేదానికి అవకాశం లేదు. సరే పోనీ లేబ్బని ఒకరోజు పడుకుని నిద్రపోయాడు. రెండో రోజు మళ్ళీ కుడతా ఉన్నాయి. కానీ రెండో రోజు కూడా పోసాడు, కిరోసిన్ ఏమో పోసాడు, కానీ కుడతా ఉన్నాయి. రావడానికి అవకాశం లేదు కదా, ఈసారి ఎక్కువ కూడా పోసాను ఈరోజు అని లేదు. చూస్తే కింద కావలసిన ఉన్నాయి. చూడు, మనిషి కన్నా నల్లి ఎంత తెలియగలదా. ఎందుకంటే దాని మొత్తం శరీరం అంతా తెలివే. మనిషికి బ్రెయిన్లో ఉంది తెలివి, నల్లికి బ్రెయిన్లో లేదు. దాని శరీరం అంతా బ్రెయినే. తర్వాత చెప్తాను నల్లి విషయం. ఇది మత్కుణ మహత్యం. దీని హెడ్డింగ్ ఏంటి? మత్కుణ మహత్యం, ది గ్లోరీ ఆఫ్ ది బగ్. ఎట్లా వస్తున్నాయంటే అవి ఏం చేశాయంటే, ఇప్పుడు ఇటు దాటి రాలేవు కదా, చూరులో ఎక్కొచ్చి సెంటర్కి వచ్చి సీలింగ్కి పెకుటిలే కదా మధ్యలో రావచ్చు హాయిగా. ఏది కొయ్యలు పట్టుకొని అలా. అదే కనుక మనమైతే కాళ్ళు చేతులు ఇరుగుతాయి. నల్లికి అవకాశం లేదు, ఎందుకని దాని కాళ్ళు లేవు, చేతులు లేవు. నల్లి బ్యూటీ చూడండి, తమాషా. పోనీ స్వామిజీ ఆర్థోపెడిక్స్ ప్రాబ్లం ఏమైనా ఉంటుందేమో, ఎముకలు ఇరిగితే అట్లా. ఎముకలు లేవు దానికి. మరి అక్కడి నుంచి పడ్డప్పుడు ఏదైనా గుండె ఆగిపోతే గుండె లేదు కదా, లేదు నల్లి. మీరు ఇప్పుడు పోయి ప్రయోగం చేయబాకండి, ఎతక దాన్ని ఉందా లేదని ఆపరేషన్ పెట్టబాకండి. ఎందుకు చేద్దాన్ని లేదు, దానికి మొత్తం బ్లడ్డే లోపల. అందువల్ల చూడండి, నల్లిని చంపండి, ఎముకలు వస్తాయే, పేగులు గీగులు వస్తాయి, లోపల నుంచి రక్తమే ఉంటుంది. అంత మొత్తం ఒక చిన్న బాలు ఉంటుంది అనుకోండి ఆయన, బెలూన్లో కనుక మొత్తం ఊదితే గాలి ఎట్లాగైతే ఉంటుందో, దీంట్లో అందరిది పీల్చి మొత్తం బ్లడ్డే ఉంటుంది నల్లికి. దాంట్లోనే తెలివి. కాబట్టి బాడీలో ఉన్నదంతా బ్లడ్డే కనుక బ్లడ్ అంతా తెలివే. అందుకని మనిషి తప్పించుకోలేడు నల్లి దగ్గర. ఇప్పుడు ఏం చేయాలని అర్థం కాదు, అక్కడి నుంచి పడతా ఉండేవి. ఇప్పుడు అది కూడా పోయేది, పోసాడు అనుకో పైన, సరేనా. ఎవడైనా అపోజిషన్ వాడు పోయి ఓ చిన్నది ఏదన్నా వేస్తే ఏం కావాలో చెప్పండి. అప్పుడు ఆలోచించాడు, అయినా ఇంత కిరోసిన్ వాడికి ఎక్కడి నుంచి వస్తుంది. ఇక్కడైతే పోసాము, పైన ఎట్లా పోయాలి. ఇప్పుడు ఆ పైకి ప్రాకి కరెక్ట్గా చూసుకొని పడతా ఉండే. ఇంకా ఇప్పుడు మన ర్యాకెట్లు పోయి వచ్చేటి ఒక సముద్రంలో పడాల్సింది ఇంకో సముద్రంలో పడతా ఉన్నాయి. కానీ ఇది అట్లా లేదు, ఎక్కడ పడాలనో కంప్లీట్ ఫుల్ నాలెడ్జ్ పక్కా. ఇక్కడే ఉంది రక్తం, అందుకని వాడి మీదనే పడతా ఉన్నాయి. ఇంకా రాత్రి అంతా మేలుకున్నాడు. చూడండి తమాషా, చంపుతూ ఉన్నాడు, అవి పడతానే ఉన్నాయి పైనుంచి. అప్పుడు వాడికి అర్థమైంది, ఒరే పైనుంచి పడతా ఉన్నాయి, ఇంకేం చేస్తాం దీనికని. రాత్రి అంతా నిద్రలేదు మళ్ళీ. ఏది ఇంత చేస్తే, ఇంత తతంగం చేస్తే. అప్పుడు ఉదయాన్నే లేచి గంగ పోయి స్నానం చేద్దాం, ఇంకేం చేస్తాం కర్మని పోతూ ఉంటే అంత దద్దులు చూసుకుంటే కుట్టేసుడు బాగా. అప్పుడు సంధ్యావందనం చేయాలి, మార్నింగ్ కదా, ఎర్లీ మార్నింగ్. ఇంకేం సంధ్య, ఈ నొప్పులు ఎక్కువ అయిపోయా.
ఆ మళ్ళీ రాగాలు తప్పకూడదు. ఏ వేళకు ఆ రాగం రావాలా. ఉదయం రాగం కదా, ఉదయ రాగం, ఉదయాన్నే ఇది కదా రాగం. హరిశేతే సముద్ర మధ్యే వీడు పాడాల్సింది ఏంటి ఇక్కడ? కౌసల్యా సుప్రజా రామ, ఉదయాన్నే అది రాలా. హరి వచ్చాడు అయితే, కౌసల్య సుప్రజారామం లేదు. హరిశేతే సముద్ర మధ్యే, హరహ హరిశేతే సముద్ర మధ్యే, హరశ్చేతే హిమాలయే, విరించి పద్మపుటే శేతే, అయితే మన్యే మద్గుణ శంకయ్య, మన్యే మద్గుణ శంకయ్య. ఉదయానికి జ్ఞానోదయం అయింది వాడికి. వాడు చెప్తాడు, హరి నేను ఇంతకాలం అనుకునేవాడిని, ఏరా మనకి ఇట్లా చక్కగా రకరకాలైన బెడ్స్ ఇవంతా కూడా ఉన్నాయి కదా, రకరకాలైన, ఇప్పుడు చూడలేం మనం ఫోమ్ బెడ్, దేని మీద పడుకుంటే మళ్ళీ ఇంకా లేవలేడు, దేని మీద పడుకోగానే మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్తే, సార్ ఈ పక్క లేవలేకపోతున్నాడు సార్. ఎందుకయ్యా? 40,000 సార్. ఏంటది? ఆ బెడ్ సార్. 40,000 బెడ్లో పడుకొని లేవలేకపోతున్నాడు. అప్పుడు ఆయన, మీ ఇంట్లో చాప ఉందే? వేసుకో. దిండు ఉందే? ఉంది, పెట్టుకోకు. చాపను ఉపయోగించుకో, దిండును మరిచిపో. బాగుండ్లా? ఇదంతా డాక్టర్లు. ఇప్పుడు అంటాడు, ఇంత ఉన్నాయి కదా, మరి ఎందుకు వీళ్ళేంది కర్మ, మనమైతే పడుకోగలమా ఈ శివుడిలాగా? చూడండి, హరి హర బ్రహ్మ త్రిమూర్తులు తెచ్చాడు. హరిశేతే, మళ్ళీ మాణిక రాగం, సముద్ర మధ్యే. కాబట్టి సముద్ర మధ్యలో ఆదిశేషుడి మీద పడుకొని స్వామి శ్రీహరి ఎందుకున్నాడని ఆలోచించేవాడిని. నాకు అర్థమైంది ఇప్పుడు. అక్కడికైతే నల్లులు రావు. హరహ హరశ్చేతే హిమాలయే. హరుడు ఎవరు? సాంబశివుడు. శివుడు ఎక్కడ పడుకున్నాడు? హిమాలయాల్లో. హిమాలయాల్లోకి గొడవ పోతాడు. నైట్ నిద్రపోయే పరిస్థితి ఏమైనా ఉందే చెప్పండి? ఎట్లుంటుంది? ఐసులో పడుకోవడమే కదా, అవి చచ్చిపోవే, అందుకని అడిగి రావు. హరహ, వాటికి భయపడి శివుడు చేతే హిమాలయే. ఈ బ్రహ్మ ఎవరు? చతుర్ముఖ బ్రహ్మ, నాటు జ్ఞాన బ్రహ్మ, చతుర్ముఖ బ్రహ్మ. విరించి బ్రహ్మదేవుడు విరించి పద్మపుటే శేతే. ఆయన చూడండి, 4 ముఖాలు ఉన్న నేరానికి వీళ్ళన్నా పర్వాలేదు, అయినా ఎక్కడొస్తుందో నల్లి అని. పద్మనాభుడు కదా ఈయన, ఎవరు? విష్ణుమూర్తి. ఆయన్ని కూడా తీసుకెళ్ళి తోడు, మనోళ్ళందరూ నాకు నిద్ర రాదు నువ్వు తోడు పడుకొని, అట్లా విష్ణుమూర్తిని తీసుకెళ్ళి ఆయన గర్భంలో నుంచి వచ్చినటువంటి పద్మంలో ఈయన పడుకొని ఉన్నాడు ఆయన తోడుగా. ఎందుకని ఇక్కడికైతే వచ్చే అవకాశమే లేదు. ఎక్కడి నుంచి వస్తుంది? సీలింగ్ లేదు, ఆ నుంచి పడడానికి నల్లి. ఈయన దగ్గర నుంచి రావాలంటే ఈయన తప్పించుకొని రావాలి, అదేమో సాధ్యమయ్యేటువంటి పని కాదు అని ఆయన పద్మ పుట్టే చేతే మన్యే, అహం మన్యే. ఇప్పుడు అర్థమైంది నాకు, అహం మన్యే, నేను తెలుసుకున్నాను ఇప్పుడు. ఏమని? మత్తుకుణ శంకయ, మత్తుకుణ శంకయ. ఈ నల్లి యొక్క సందేహం వల్లనే, నల్లి వస్తుంది అనేటువంటి సందేహం వల్లనే వాళ్ళు త్రిమూర్తులు పోయి ఆ విధంగా. అది ఆయన పైత్యం. ఇప్పుడు దీన్ని ఎవడు కాదంటాడు చెప్పండి? కాదనడానికి మన దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? అవును అని నిరూపించడానికి ఆయన దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఇంతే ప్రపంచం, పగల ప్రపంచం. ఎవడికి దోచింది వాడు. ఏది కలో తెలియదు, ఏది నిజమో తెలియదు. ఉందా? ఉంది, లేదా? లేదు.
ఇప్పుడు కళ ఉందా? అదేడా. స్వప్నం అస్థివా నవా? అర్థమే కాదు. జాగ్రత్త అస్థివా నవా? మానవ జన్మము మాయా విలాసము మనుగడ సర్వము మనసోల్లాసము. మానవ జన్మము మాయా విలాసము మనుగడ సర్వము మనసోల్లాసము. ఉన్నది కాదు లేనిది కాదు, ఉన్నది కాదు లేనిది కాదు, ఉండి లేని వింత విశ్వము. కడ తెలియని కడలిలో అలలు ఏమిటో, ఏకమైన బ్రహ్మములో ద్వైతమేమిటో. జాగ్రత్త. స్వప్నం. కడ తెలియని కడలిలో అలలు ఏమిటో, ఏకమైన బ్రహ్మములో ద్వైతమేమిటో. అందువల్ల ద్వైతం అనేది కేవలం అజ్ఞానంతో తయారైనటువంటిది. ద్వైత ప్రపంచస్య. అందువల్ల ఇంద్రజాలమిదం ద్వైతం, ఇదం ద్వైతం ఇంద్రజాలం. గారడీ ప్రపంచం ఇది. ఇది ఆచార్యుల వారు ద్వైత ప్రపంచస్య అవిద్యాకృతత్వాత్. మాండుక్య కారికా భాష్యం. ద్వైత ప్రపంచస్య అవిద్యాకృతత్వాత్. ఏ ద్వైతం, ఏ ద్వైతం అన్నా కానీ, నువ్వు నేను ద్వైతం, ఇది అది ద్వైతం, అక్కడ ఇక్కడ ద్వైతం. జాగ్రత్త స్వప్న ద్వైతం. ద్వైత ప్రపంచస్య అవిద్యాకృతత్వాత్. ఇది కేవలం అజ్ఞానం వల్లనే కలిగింది, ఇంకో దానివల్ల కానే కాదు. ఇన్ రిగార్డ్ టు ద నేచర్ ఆఫ్ ది థింగ్స్, దిస్ నాలెడ్జ్ ఈజ్ ఓన్లీ అన్ ఎంప్టీ షెల్, a form of symbols. It's only the structural form and not the content. Sir Arthur Eddington. ద్వైత ప్రపంచస్య అవిద్యాకృతత్వాత్ అని ఆచార్యుల వారు ఒక్కసారి ఎంఫాటిక్గా గర్జిస్తే, ఇక్కడ మాండుక్య కారికా భాష్యంలో, ఏ ద్వైత ప్రపంచం అయితే నీకు రెండుగా తెలుస్తున్నాయో ఇదన్నీ అవిద్య వలన అజ్ఞానం వల్ల కనపడ్డాయి అని చెప్తే, ఇప్పుడు భౌతిక విజ్ఞాన శాస్త్రవేత్త సర్ ఆర్థర్ ఎడ్డింగ్టన్ మోడర్న్ ఫిజిక్స్లో ఆయన చెప్తున్నది ఏంటంటే, ఇన్ రిగార్డ్ టు ద నేచర్ ఆఫ్ థింగ్స్, ఇన్ రిగార్డ్ టు ద నేచర్ ఆఫ్ థింగ్స్, దిస్ నాలెడ్జ్ ఈజ్ ఓన్లీ అన్ ఎంప్టీ షెల్. An empty shell. This knowledge about the world, this knowledge is only an empty shell, a form of symbols. It is the knowledge of structural form. It is the knowledge of structural form and not the content. ఏ వస్తు ప్రపంచం అయితే మనకు కనపడతా ఉందో, ఇది వాస్తవంగా చెప్పాలంటే వస్తుతః ఈ వస్తు ప్రపంచం అనేటువంటిది ఇది ఖాళీ చిప్ప మాత్రమే, ఎంప్టీ షెల్. కరిమింగిన వెలగపండు సార్, కరిమింగిన వెలగపండు. కాబట్టి ఏనుగు గనక వెలగపండు తినిందంటే మళ్ళీ అది వదిలేస్తే అట్లాగే ఉంటుంది. ఎవడైనా చూసి అంటే వెలగపండు అని ఉడుస్తుంది దాన్ని, కానీ పగలు కొడితే మాత్రం లోపల ఏముండదు. అది కరిమింగిన వెలగపండు, ఎంప్టీ షెల్, కంటెంట్ లేదు లోపల. చూడండి, దానికి ఇచ్చాడు ఆ శక్తి భగవంతుడు. అర్థం కదా. అంటే వెలగపండుని కనుక తినేస్తే అది కదా కరిమింగిన వెలగపండు అంటే అదే అర్థం. వెలగపండుని అది మింగేస్తుంది తొండంతో తీసుకొని, అది లోపలికి వెళ్ళిపోద్ది. దాంట్లో లోపల ఉండేటువంటి గుజ్జంతా కూడాను ఎసెన్స్ అంతా ఇది తీసేసుకుంటుంది, మొత్తం తీసేసుకుంటుంది. ఆ తర్వాత వదిలేస్తుంది దాన్ని. అది విసర్జింపబడిన తర్వాత వెలగపండు లాగానే ఉంటుంది. తీరా చూస్తే మాత్రం లోపల ఏముండదు. ఇట్స్ అన్ ఎంప్టీ షెల్, ఏ ఫార్మ్ ఆఫ్ సింబాలిజం. ఇక్కడ సింబల్స్, ఏ ఫార్మ్ ఆఫ్ సింబల్స్. ఇట్ ఈస్ ది నాలెడ్జ్ ఆఫ్ ది స్ట్రక్చరల్ ఫార్మ్ అండ్ నాట్ ది నాలెడ్జ్ ఆఫ్ కంటెంట్. కాబట్టి ఈ ప్రపంచం చూస్తూ ఉంటే ఇదేదో ఒక నిర్మాణం, ఇది ఒక కట్టడిలా కనపడతా ఉందే కానీ, అంటే ఇది ఒక కట్టడి నిర్మాణం యొక్క రూపాన్ని తెలుపుతుందే కానీ లోపల మాత్రం ఏమీ లేదు. ఆ లోపల ఏముందో ఆ విషయాన్ని గురించి మాత్రం తెలియజేయడం లేదని. మోడర్న్ ఫిజిక్స్లో ఈ ప్రపంచాన్ని ఇంతగా పరిశోధించి శోధించి
అవలోకించి అర్థం చేసుకున్న ఇది కేవలం ఒక నిర్మాణపు రూపంగా కనపడతా ఉందే కానీ దాని లోపల ఏదైతే ఉందో విషయం అది ఇప్పటివరకు సారభూతమైంది అర్థం కాలేదు. ఇట్స్ ది నాలెడ్జ్ ఆఫ్ ది స్ట్రక్చరల్ ఫామ్ అండ్ నాట్ ది నాలెడ్జ్ ఆఫ్ కంటెంట్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి.